ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన ప్రభువును సర్వలోక రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి నామములో పవర్ ఆఫ్ గాడ్ మినిస్ట్రీస్ తరఫున మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నానండి. పవర్ ఆఫ్ గాడ్ మినిస్ట్రీస్ ఇండియా విశాఖపట్నం తరఫున మీ అందరికీ ప్రభువారి వందనాలు. ప్రియులారా, మరి ఈ మినిస్ట్రీ ఒక పని మనిషి ద్వారా ప్రారంభమైంది. పవర్ ఆఫ్ గాడ్ మినిస్ట్రీస్ ఒక పని మనిషి ద్వారా ప్రారంభమైంది. దాన్ని మేము అందరం కలిసి కొనసాగిస్తున్నాం. నేను ఏ స్థలంకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ముందుగా ఒక మాట చెప్తాను. అదేంటంటే, చిన్నప్పటి నుంచి నేను ఎప్పుడు కూడా సండే స్కూల్కి వెళ్ళలేదు. ఇంతకు ముందు ఎప్పుడు కూడా ఈ బైబిల్ నేను పట్టుకోలేదు. నాకు ఈ బైబిల్ తెలియదు. దీనికి కారణం, నేను పుట్టుకతో క్రైస్తవుడు కాదు. బాగా ధనవంతులైన, కోటీశ్వరులైన ఒక కోమట్ల కుటుంబం పుట్టిన వ్యక్తిని. మా నాన్నగారు చాలా పెద్ద వ్యాపారవేత్త. మీరు విశాఖపట్నం ప్రాంతం, విజయనగరం ప్రాంతం వచ్చినప్పుడు భోగి వారు అడిగితే చాలు బాగా డబ్బులు కౌంట్లో చెప్తారు. అట్లాంటి ఒక ధనవంతుడి కొడుకు పుట్టిన నేను మద్రాసు యూనివర్సిటీలో 1978 సంవత్సరంలో సివిల్ ఇంజనీరింగ్ చేశాను, ఆర్కిటెక్చర్ చేశాను. ఆయన ఆర్కిటెక్ట్. ఆ తర్వాత విశాఖపట్నం వచ్చేసి మై హోమ్ బిల్డర్స్ అని ఒక పెద్ద రియల్ ఎస్టేట్ కంపెనీని ఓపెన్ చేసి, ఇట్ వాజ్ ISO 9002 సర్టిఫైడ్ కంపెనీ. ఆ రియల్ ఎస్టేట్ కంపెనీ ద్వారా పెద్ద పెద్ద బహుళ అంతస్తుల అపార్ట్మెంట్ భవన నిర్మాణ వ్యాపారంలో 2 చేతుల పుష్కలంగా డబ్బు సంపాదించుకుంటూ నా తల్లిదండ్రులు, నా పూర్వీకులు నాకు ఏర్పాటు చేసిన వెండి బంగారు విగ్రహాన్ని నా పూజ మందిరం పెట్టుకొని పూజిస్తూ జీవిస్తున్న వ్యక్తిని నేను. మా అమ్మగారు ఎక్కువగా లక్ష్మీదేవి పూజ చేసేది. వైశ్యాస్లో, కౌంట్లో ఆడవాళ్ళు ఎక్కువగా ధనలక్ష్మి పూజ చేస్తారు. చిన్నప్పటి నుంచి మా అమ్మ నాకు మాట చెప్పేది, ఎవరి ఇంట్లో ఎక్కువ డబ్బు ఉంటే వాళ్ళ ఇంట్లో ఎవరున్నట్టు తెలిసానో నేను అడిగేది. ఇండియాలో ఎవరింట్లో చాలా డబ్బు ఉందనుకోండి, వాళ్ళ ఇంట్లో ఎవరున్నారో చెప్తారు, లక్ష్మీ ఉందని చెప్తారు, లక్ష్మీదేవి. నేను నమ్మాను. ఇప్పుడు కూడా మనం ఇండియా వెళ్ళినప్పుడు ఇండియాలో ఎవరి చేతిలో డబ్బులు కింద పడిపోనుకోండి, వెంటనే తీసి ఏం చేస్తారు? కాకపోతే కౌంటర్లో మేము తయారుకున్నామని మమ్మల్ని అంటుంటారు. ఇదంతా చూశాక నా మనసులో కోరిక ఏంటంటే, చిన్నప్పటి నుంచి నా ఆశ, అందరికంటే ఎక్కువ డబ్బు నా ఇంట్లో ఉండాలా, ఆ లక్ష్మీదేవి, ఆ ధనలక్ష్మి నా ఇంట్లో ఉండాలని ఆశ. అందుకని రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక ఫ్యాక్టరీని కొనుక్కున్నాను. నవోదయ స్టీల్ చిప్స్ ప్రైవేట్ లిమిటెడ్ అని ఒక ఫ్యాక్టరీని వేలంపాటలో కొనుక్కొని, ఆ మూతపడిపోయిన ఫ్యాక్టరీని లాభాలకు తీసుకొచ్చినప్పుడు ప్రభుత్వం నాకు నెహ్రూ అవార్డు ఇచ్చి సత్కరించినప్పుడు మొట్టమొదటిసారి నా పేరు అన్ని న్యూస్ పేపర్లో వచ్చింది. ఆ న్యూస్ పేపర్ కటింగ్లో ఈ సాక్ష్యం పుస్తకం పెట్టాను. అప్పుడే మొట్టమొదటిసారి ప్రజలందరికీ నేను ఒక మంచి పారిశ్రామికవేత్తగా, ఒక మంచి ఇంజనీర్గా పరిచయం అయ్యాను. ఒకవైపు రియల్ ఎస్టేట్ వ్యాపారం ద్వారా డబ్బు వస్తుంది, ఇంకొక వైపు ఒక పారిశ్రామికవేత్తగా నవోదయ స్టీల్ చిప్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఫ్యాక్టరీ ద్వారా డబ్బు వస్తుంది. నా ఇంట్లో లక్ష్మీదేవి ఉంటూనే ఉంది. అయితే ఎంత డబ్బు వచ్చినా నాకున్న తాపత్రం ఏంటంటే, అబద్ధం లేకుండా మీకు నిజంగా సాక్ష్యం చెప్తున్నాను,
ఎంత డబ్బు వచ్చినా ఇంకా చాలా డబ్బు కావాలి, ఇంకా చాలా డబ్బు కావాలి తపన. ఆ లక్ష్మీదేవి నా ఇంట్లో ఉండాలి తపన. చివరికి ఒక డబ్బు సంపాదించి పురుగులాగా మారిపోయింది. ఇంజనీర్ కాబట్టి మరి విశాఖపట్నం ఎయిర్పోర్ట్ నిర్మాణాలు తీసుకున్నాను. ప్రభుత్వం నుంచి విశాఖపట్నం ఎయిర్పోర్ట్ నిర్మాణాలు తీసుకుని ఎయిర్పోర్ట్ నిర్మాణాలు కింద సాగిన తర్వాత భారత ప్రభుత్వం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నిర్మాణాలు నాకు అప్పగించింది. అందులో నాకు బాగా డబ్బు వచ్చింది. మా అమ్మ నాతో మాట అంది, నాన్న నువ్వు ఏ స్థలంలో ఎక్కువ డబ్బు సంపాదిస్తావో ఆ స్థలంలో ఒక పెద్ద హిందూ దేవాలయం కట్టు, ఇంకా నువ్వు ఆశీర్వదించబడతావని మా అమ్మ. నా ఆశ ఏంటంటే ఆ స్థలంలో నేను ఇంకా ఆశీర్వదించబడాలని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో ఎవరి దగ్గర కూడా రూపాయి తీసుకోకుండా నా సొంత డబ్బుతో కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి బాలాజీ మందిర్ అని ఒక పెద్ద వెంకటేశ్వర స్వామి దేవాలయం నిర్మాణం చేసి అక్కడితో ఊరుకోకుండా ఆ దేవాలయపు ముఖద్వారం మీద ఏమని రాయించుకున్నానంటే, ఈ దేవాలయపు నిర్మాణకర్త ధర్మకర్త భోగి శాంతారావు నా పేరు రాయించుకున్నాను. ఈ విధంగా నా తల్లిదండ్రులు నేర్పిన భక్తి ప్రకారం విశాఖపట్నంలో ఎన్నో పెద్ద పెద్ద హిందూ దేవాలయాలు నిర్మాణం చేస్తూ, మీరు విశాఖపట్నం రైల్వే స్టేషన్ దగ్గరగానే రైల్వే స్టేషన్ పక్కనే ఒక పెద్ద షిరిడి సాయిబాబా దేవాలయం ఉంటుంది. ఆ దేవాలయం కూడా నేనే నిర్మించాను. దాని మీద ధర్మకర్తగా నా పేరు ఉంటుంది. నవోదయ స్టీల్ చుట్టూ రేటు నా ఫ్యాక్టరీ బోర్డు కూడా ఉంటుంది. ప్రియులారా, ఎందుకు ఇది యథార్థంగా రుజువుల ఆధారాలతో మీకు నేను సాక్ష్యం చెప్తున్నానంటే, గతంలో కూడా నేను భక్తిహీనునే కాదు. కష్టపడి సంపాదించిన డబ్బుతో లక్షల రూపాయలు ఖర్చు పెట్టి నా తల్లిదండ్రులు నేర్పిన భక్తి ప్రకారం వెండి బంగారు విగ్రహాలు పెట్టుకుని పూజలు చేస్తూ, ఎన్నో హిందూ దేవాలయాలు నిర్మాణం చేస్తూ, ప్రతి సంవత్సరం తీర్థయాత్ర వెళుతూ పుణ్యక్షేత్రం దర్శిస్తూ, ఒక ప్రముఖ ఇంజనీర్గా, ఒక ప్రముఖ పారిశ్రామికవేత్తగా భారత ప్రభుత్వం నుంచి నెహ్రూ అవార్డు పొందుకున్న నేను ఈరోజు ఎందుకు ఒక క్రైస్తవుడిగా మారవలసి వచ్చింది? ఇది అసలైన ప్రశ్న. చేస్తున్న కోట్లాది రూపాయల వ్యాపారాలను విడిచిపెట్టేసి, సంపాదనంతా విడిచిపెట్టేసి ఎందుకు ఒక పాస్టర్గా మారిపోవాలి? ప్రియులారా, ఇప్పటి వరకు నేను 18 దేశాలు వెళ్ళాను. ఏ దేశం వెళ్ళినా, ఏ స్థలానికి వెళ్ళినా నేను చెప్పిన మాట ఉంటాయి. ఒక స్ట్రాంగ్ హిందూ అయిన నేను, ఒక పారిశ్రామికవేత్త నేను, ఒక ఇంజనీర్ నేను, ఒక క్రైస్తవుడిగా మారడానికి కారణం ఒక పని మనిషి ప్రార్థన. అల్లడి చెప్తాం గట్టిగా. ప్రియులారా, ప్రపంచ దేశం ఏ దేశం ఉన్నా నేను చెప్పిన సాక్ష్యం ఏంటంటే, నేను ఒక క్రైస్తవుడిగా మారడానికి కారణము, ఒక దైవసేవకుడిగా మారడానికి కారణము ఒక పని మనిషి ప్రార్థన. ఎందుకు అలా జరిగింది? 2000 సంవత్సరం ఫిబ్రవరి నెల 27వ తారీఖు అర్ధరాత్రి విశాఖపట్నం డౌన్ టౌన్ మెయిన్ హార్ట్ ఆఫ్ ద సిటీలో ఒక భయంకరమైన యాక్సిడెంట్ జరిగింది. ఎందుకు డేట్ చెప్పానంటే, మీరు వెబ్సైట్లోకి చూస్తే, ఇండియన్ న్యూస్ పేపర్లు చూస్తే నేను చెప్పినవన్నీ మీకు కనబడతాయి. న్యూస్ పేపర్ 2000 సంవత్సరం ఫిబ్రవరి నెల 27వ తారీఖు అర్ధరాత్రి వైజాగ్ డౌన్ టౌన్లో ఒక భయంకరమైన యాక్సిడెంట్ జరిగింది. ఆ ప్రమాద స్థలం దగ్గరికి లక్షల మంది ప్రజలు వచ్చారు. 100 మంది పోలీసులు వచ్చారు. ఫైర్ ఇంజిన్ వచ్చింది. కలెక్టర్ గారు, పోలీస్ కమిషనర్ వచ్చారు. ఈటీవీ వాళ్ళు, జెమిని టీవీ వాళ్ళు, సన్ టీవీ వాళ్ళు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఆంధ్రపత్రిక, విలేకరులు, మీడియా అంతా కూడా ఉంది. టీవీలో చూపిస్తున్నారు, వార్తలు చూపిస్తున్నారు భయంకరమైన ప్రమాదం గురించి. అసలు ఈ ప్రమాదం ఎందుకు జరిగింది, ఈ ప్రమాదం అనుకున్న వ్యక్తి ఎవరు అని ఎంక్వైరీ ప్రారంభించినప్పుడు అక్కడున్న ప్రజలందరూ, లక్షల మంది ప్రజలు ఒకే మాట చెప్తున్నారు, ఈ ప్రమాదం అనుకున్న వ్యక్తి భోగి శాంతారావు నా పేరు చెప్తున్నారు. 100 మంది పోలీసులు
ఆ లక్షల మంది ప్రజల మధ్య నన్ను ఒక భయంకరమైన నేరస్తుడిగా చిత్రీకరించి జ్యుడిషియల్ చరిత్రలు లేనట్టు ఒకే రాత్రి నా మీద 38 క్రిమినల్ కేసులు బుక్ చేసి లక్షల మంది ప్రజల మధ్య పత్రిక విలేకరుల సమక్షంలో నన్ను యావజ్జీవ ఖైదీగా జైలుకి పంపిస్తుంటే, చెయ్యని నేరానికి యావజ్జీవ ఖైదీగా లక్షల మంది ప్రజల మధ్య జైలుకి వెళ్తున్నప్పుడు నా మాట ఎవరూ వినట్లేదండి. అన్యాయంగా నన్ను తీసుకెళ్తున్నారని చెప్తున్నా ఎవరు నా మాట వినట్లేదు. అట్లాంటి భయంకర పరిస్థితుల్లో, అట్లాంటి ఘోరమైన స్థితిలో నా డబ్బు నన్ను కాపాడలేకపోతుంది. నేను పూజించిన ఆ వెండి బంగారు విగ్రహాలు నన్ను రక్షించలేకపోతున్నాయి. నా ఫ్యాక్టరీ నన్ను కాపాడలేకపోతుంది. ఎవరూ నన్ను రక్షించలేకపోతున్నాయి. నా తల్లిదండ్రులు చేడుస్తున్నారన్న వాళ్ళు కూడా కాపాడలేకపోతున్నారు. అట్లాంటి భయంకర పరిస్థితుల్లో ఎవరు నా జీవితాన్ని కాపాడతారు, ఎవరు నా జీవితాన్ని రక్షిస్తారని ఏడుస్తున్న భయంకర పరిస్థితుల్లో నా దగ్గర పనిచేసే ఒక పని మనిషి ఆ లక్షల మంది ప్రజల మధ్య పరిగెత్తుకొచ్చింది. పత్రిక విలేకరుల సమక్షంలో లక్షల మంది ప్రజల మధ్య మోకాలేసి 2 చేతులు పైకెత్తి ఆ పని మనిషి యేసు ప్రభువుకు ప్రార్థన చేస్తాడు. లక్షల మంది ప్రజల మధ్య ఒక్క పని మనిషి యేసు ప్రభువుకు ప్రార్థన చేస్తున్నప్పుడు లక్షల మంది ప్రజల మధ్య దేవుని శక్తి దిగొచ్చిందండి. లక్షల మంది ప్రజల మధ్య యేసు ప్రభువు కొన్ని అద్భుత ఆశ్చర్యకార్యాలు చేశారు. అందువల్లే నా మీద పెట్టిన కేసులన్నీ ఎత్తివేశారు. నా పాస్పోర్ట్ నాకు ఇచ్చారు. ఎంత ఆశ్చర్యం అంటే, భయంకరమైన క్రిమినల్ రికార్డులను నాకు, భయంకరమైన జైలు శిక్ష అనుభవించిన రికార్డులను నాకు వీసాలు ఇచ్చి నా దేవుడు అమెరికా కూడా తీసుకొచ్చాడు. ఎంత గొప్ప దేవుడు తెలిసింది, ఎంత ప్రేమగా దేవుడు తెలిసింది. నీకు దూరమైపోయినా నన్ను పలుకరిస్తూనే ఉంటావు. నీ ముఖమున మెరిసినా నిన్ను గాయపరచినా కొరడాలతో కొట్టినా పిడి గుర్తులే గుర్తినా యేసయ్యా నా ప్రాణమా, యేసయ్యా నా ప్రాణమా, యేసయ్యా నా ప్రాణమా, యేసయ్యా నా ప్రాణమా. ఎందుకో నేనంటే నీకంత ప్రేమ, ఎందుకో నేనంటే నీకంత ప్రేమ. నీకు దూరమైపోయినా నన్ను పలుకరిస్తూనే ఉంటావు. నీకు దూరమైపోయినా నన్ను పలుకరిస్తూనే ఉంటావు. నీ ముఖములో మెరిసినా నిన్ను గాయపరచినా కొరడాలతో కొట్టినా పిడి గుర్తులే గుర్తినా యేసయ్యా నా ప్రాణమా, యేసయ్యా నా ప్రాణమా, యేసయ్యా నా ప్రాణమా, యేసయ్యా నా ప్రాణమా. ఎందుకో మనం అంటే అంత ప్రేమ మనకి. ఈ పాట నేనే రాశానండి. వెళ్ళాక రికార్డింగ్ అవుద్ది, వేచింటి కన్నీటి అనుభవాల నుంచి రాసిన పాట ఇది.
ప్రియులారా, నేను ఇంకా ఆయన ఏమీ చేయలేదు. ఆయనకు విరోధం, ఆయనకు విరోధంగా వెండి బంగారు విగ్రహాల కోసం గుడ్లు కట్టినవాడిని. ఎందుకు నన్ను రక్షించడం నాకు తెలియదు. ఒకటి మాత్రం నిజం, ఒక పని మనిషి ప్రార్థన ద్వారా లక్షల మంది ప్రజలు వచ్చారు. దేవుని శక్తిని నేను కూడా చూడగలిగాను. ప్రభు ఆమె ప్రార్థన ద్వారా కొన్ని అద్భుత వంటర్స్ చేశారు. ఆ అద్భుత కార్యాన్ని తర్వాత చెప్తాను. దేవుని వాక్యానికి వెళ్తాం. ఈ బైబిల్ని చదివినప్పుడు, ఈ బైబిల్లో కూడా అనేక మంది భక్తులు ప్రార్థన చేసినప్పుడు ఆయా స్థానాల్లో దేవుని శక్తిని అనేక మంది చూశారు. ఈరోజు మనం ఆరాధించే దేవుని యొక్క శక్తి ఎలా ఉంటుందో ఒక్క స్థలంలో మీకు చూపించాలని నేను ఆశపడుతున్నాను. ఆ స్థలం చూద్దామా? ఆ స్థలానికి నేను, నా భార్య, మాతో పాటు 50 మంది ఆ స్థలానికి వెళ్ళాము. ఆ స్థలంలో నిజం చెప్తున్నానండి, ఆ స్థలంలో ఇప్పుడు కూడా మనం అడుగు పెడితే ఆ స్థలంలో దేవుని శక్తిని చూడగలరు. ప్రైజ్ లార్డ్. మీరు ప్రార్థన చేయండి, మీరు కూడా స్థలం కడతారు, దేవుని శక్తిని చూసి వస్తారు. We can see the power of God still today. ఆ స్థలం బైబిల్లో ఉంది. ఈరోజు ఆ స్థలం చూద్దాం. రాత్రి పిల్లలు ప్రార్థన చేద్దాం. ప్రభా, ఆ స్థలంలో శాంతారావు గారు వెళ్ళారంట, నేను కూడా వెళ్తాను, నన్ను తీసుకెళ్ళాను అడగండి, తీసుకెళ్తాను. ఎందుకంటే మీ అందరికంటే అనిపించిన వాళ్ళు, నాకే పెద్ద బైబిల్ తెలియదు. కానీ దేవుడు పిలుపుని, ఒక ఉన్నతమైన పిలుపు పిలిచినప్పుడు దేవుడు మాకు పెట్టిన భారం పెట్టి ఒరిస్సాలో మారుమూల ప్రాంతాల్లో సభలు ఏర్పాటు చేయడం దేవుడు కొరకు చూపిస్తున్నాడు. ప్రభు కోసం దెబ్బలు గాయడానికి కొరకు చూపిస్తున్నాడు. ప్రభు కోసం ఆశలు ఉండడానికి కొరకు చూపిస్తున్నాడు. నాకు ఈ చిన్న సంఘాలు 5 నాతో పాటు దెబ్బలు కాస్తున్నాయి, నాతో పాటు పనిచేస్తున్నాయి. మేము పబ్లిసిటీ ఎక్కువ చేయము, వాల్ పోస్టులు కూడా ఎక్కువ ప్రింట్ చేయము, యాంపిల్స్ ప్రింట్ చేస్తాం. వాల్ పోస్టులో పాస్టర్ పేరు పెద్ద ఫోటో వేసుకొని చేసే అలవాటు మాకు లేదు. ఎవరు చువార్త చేయని ప్రాంతాలకు వెళ్తాం. వారానికి 4 స్థలాలు మాత్రం సెల్ ఫోన్ సిగ్నల్స్ లేని ప్రాంతానికి వెళ్తాం. హల్లెలూయా. సెల్ ఫోన్ ఏ ప్రాంతంలో సిగ్నల్ ఉండదో ఆ ప్రాంతానికి చువార్త చేస్తాం. సెల్ ఫోన్ సిగ్నల్ డే దేవుడు మాకు ఇచ్చిన భారం, నా ఆత్మీయ తల్లి ఆ పని మనిషికి ఇచ్చిన భారం. అంచేత ప్రియులారా, దేవుని శక్తి ఎలా ఉంటుందో ఒకసారి మనం బైబిల్లో చూద్దాం. 2 కింగ్స్ రాజు 2వ గ్రంథం. మీరందరూ నాకంటే అనుభవం గలవారు, కానీ ఈరోజు దేవుడు ఈ వాక్యం ద్వారా మనతో ఒక ప్రత్యేకమైన కోణంలో మాట్లాడబోతున్నాడు. ఈ రాత్రి మనం దేవుని శక్తిని అనుభవించబోతాం. ఈరోజు ఈ స్థలం నుంచి దేవుడు మన అన్యాయం విడిచిపెట్టు ఆయన శక్తితో పంపిస్తాడు. మనం ప్రార్థన చేసినప్పుడు దేవుని శక్తిని మన ఇంట్లో చూస్తూ ఉంటాం, మన బెడ్రూమ్లో చూస్తాం. దేవుని శక్తి మన భర్తల మీద, మన పిల్లల మీద చూడగలం. ఇట్స్ సో పవర్ఫుల్. దేవుని శక్తి ఎలా ఉంటుందో చూద్దాం. రాజు 2వ అధ్యాయం 4వ వచనం చూద్దామండి. 19వ వచనం నుంచి చదివి సహాయం చేయండి. అంతటా ఆ పట్టణపు వారు ఈ పట్టణమున్న చోటు రమ్యమైనదని నీకు కనబడుచున్నది, కానీ నీళ్లు మంచివి కాదు. అందుచేత భూమి నిస్సారమై ఉన్నదని ఎలీషాతో అనగా అతడు. చాలు, థ్యాంక్ యూ బ్రదర్. ఇది రియల్గా జరిగిన స్టోరీ. ఒక పట్టణానికి భయంకరమైన ప్రాబ్లం వచ్చింది. బైబిల్ రాయబడి ఉంది. అంతగా ఆ పట్టణపు వారు ఒక భక్తుడితో అంటున్నారు, ఒక దైవ సేవకుడు అంటున్నారు, ఈ పట్టణం ఉన్న చోటు రమ్యమైనది, ఈ పట్టణం ఉన్న చోటు రమ్యమైనదని మా ఏలిన వాడదని నీకు కనబడుచున్నది, కానీ నీళ్ళు మంచివి కావు. నీళ్ళు మంచివి కావు, అందుచేత భూమి కూడా ఏముంది అంటే ఆ నీళ్ళు తీసుకుని మొక్కలకు వేసామనుకోండి, ఆ మొక్కల మీద నీళ్ళు భూమి మీద పడింది అనుకోండి, భూమి ఏమవుతుంది? భూమి నిస్సారమైతే మొక్కలు ఏమవుతాయి? చచ్చిపోతాయి. అంటే కనీసం
వాళ్ళ గోధుమ పంట ఉండదు, ఫుడ్ గ్రైన్స్ ఉండవు, తింటానికి తిండి ఉండదు. నీరు ఎంత పాయిజనస్ అంటే మొక్కలు చెప్పేస్తుంది. నీరు ఎంత పాయిజనస్ అంటే భూమిని ఎంత స్థానం చేస్తుందంటే మనుషులు ఏం చేస్తుంది? ఇట్ విల్ కిల్ ద పీపుల్. వాస్తవంలో మీరు చూస్తారు. విచిత్రం ఏంటో తెలుసండి, దేవుడు కొంతమంది ప్రజలను దీవించాడు, ఆస్వాదించాడు, ధనవంతులుగా చేశాడు, రమ్యమైన పట్టణాన్ని కట్టుకున్నాడు. స్టోరీస్ చేస్తారు. రమ్యమైన పట్టణం అమెరికాలో బాగా డబ్బు ఉన్నప్పుడు మంచి ఇల్లు కొనుక్కుంటారు కదా. ఇక్కడ డబ్బు సంపాదించి ఇండియాలో కూడా ఇల్లు కొనుక్కుంటారు కదా. వాళ్ళు రమ్యమైన పట్టణాన్ని కట్టుకున్నారు. ఆ పట్టణం పేరు ఏంటండి? 18 వచ్చింది, పై వచ్చింది చదువుతాం. చాలండి. ఆ పట్టణం పేరు ఏంటండి? ద సిటీ ఆఫ్ సిరికో. ఇప్పటికీ ఆ పట్టణం ఉంది. మీరు ప్రార్థన చేసుకుని వెళ్ళండి. ఇప్పుడు మీరు ఎరుకో పట్టణం వెళ్ళి చూస్తే అమెరికా కంటే బ్రహ్మాండం ఉంటుంది. అంత రమ్యం ఉంటుంది. దేవుడు వాక్య అబద్ధం కాదు. వెబ్సైట్లో కూడా చూడండి, అమెరికా కంటే బ్రహ్మాండంగా ఉండే పట్టణం అది. దేవుడు ఆశీర్వదించాడు, దీవించాడు. వాళ్ళందరూ కలిసి ఒక రమ్యమైన పట్టణాన్ని కట్టుకున్నారు. అది దేవుడికి ఇష్టం లేదు. దేవుడు అందుకు వారికి అర్థం లేదు. దేవుడు విరోధంగా పట్టణం కట్టారు వాళ్ళు. అందుకే దేవుడు కోపం వచ్చింది. అందుకని ఏం చేశాడంటే దేవుడు నీటిని విషపూరితంగా చేసి, ఆ నీరు ఎంత విష ప్రభావం అయిందంటే ఆ నీటి వాళ్ళు భూమి కూడా నిస్తారు. దేవుడికి ఎందుకు అక్కడ పట్టణం కట్టే ఇష్టం లేదు? ఎందుకు ఈ ధనవంతులు దేవుడు విరోధంగా ప్రవర్తించారు? దానికి ఒక వాక్యం చూద్దాం, షార్ట్ కట్. నేను తొందరగా ముగిస్తాను. యెహోషువ గ్రంథంలోకి వెళ్దాం ఒకసారి. యెహోషువ గ్రంథం, మనం దేవునికి పరిశుద్ధ గ్రంథంలో కొన్ని చరిత్ర విషయాలు జాగ్రత్తగా గమనించవలసి ఉంటుంది. అలాంటి స్థలాల్లో అలాంటి పనులు మనం చేస్తే ఆ శాపం వాళ్ళు అనుభవించారో అనేక మంది క్రైస్తవ కుటుంబాలు ఈరోజు శాపం అనుభవించకుండా ఉండడానికే దేవుడు గ్రహించారు. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 26వ వచనం. ఆ కాలమున యెహోషువ జనుల చేత శబ్దం చేయించి వారికి ఇలా ఆజ్ఞాపించారు. ఏమని? ఎవడు ఎరుకో పట్టణమును కట్టించ పూనుకొనునో వాడు యెహోవా దృష్టికి శాపగ్రస్తుడగును. వాడు యెహోవా దృష్టికి, దేవుని దృష్టికి ఏమవుతాడండి? మరి కట్టచ్చక్క. ఆ తర్వాత వాడు దాని పునాది వేయగా అంతే, జ్యేష్ఠ కుమారుడు చచ్చిపోతాడు. పునాది వేస్తున్నప్పుడు నీళ్ళు తాగుతారు, నీళ్ళు పాయిజనస్ అయిపోతే పిల్లలు చచ్చిపోతారు. గుమ్మలు ఎత్తగానే ఆఖరి పిల్లలు చచ్చిపోతాడు. పిల్లల వాళ్ళు అనుభవిస్తున్నారు ఇప్పుడు నరకాన్ని. ఆ ధనవంతులు దేవుడు ఆశీర్వదించాడు, మాకు డబ్బు ఇచ్చాడు, మేము ఏదైనా చేయొచ్చు అనుకున్నారు. రమ్యమైన పట్టణాన్ని కట్టుకున్నారు, కానీ శాపం అనిపిస్తున్నారు. చూడటానికి బ్రహ్మాండమైన ఇల్లు ఉన్నాయి, కానీ తాగడానికి మంచినీళ్ళు లేవు, తినడానికి తిండి లేవు. ఆ నీళ్ళు తాగితే అనేక మంది చనిపోతున్నారు. ఏం చేయాలో అర్థం కాదు. ఈ బైబిల్ రాసినప్పుడే అది రమ్యమైన పట్టణం. ఈ బైబిల్, ఈ గ్రంథం రాసినప్పుడు యేసు ప్రభు కూడా పుట్టలేదు. ఈ గ్రంథం రాసినప్పుడు అమెరికా అసలు లేనే లేదు. అమెరికా లేనప్పుడే ఎరుకో మహాపట్నం, బ్రహ్మాండమైన పట్టణం, రమ్యమైన పట్టణం అని బైబిల్ చెప్తుంది. అంటే ఆ రోజుల్లోనే అంతటి మంచి ఇంజనీర్లు ఉన్నారు అక్కడ, మంచి ఆర్కిటెక్ట్స్. అమెరికా కంటే వండర్ఫుల్ ఆర్కిటెక్ట్స్ ఉన్నారు, ధనవంతులు అంతా ఉంది. దేవుడు ఆశీర్వదించాడు, దీవించాడు, రమ్యమైన పట్టణాన్ని కట్టుకున్నారు. కానీ ప్రాబ్లం వచ్చింది, వాళ్ళ ప్రాణాలు పోతున్నారు. అలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలి అర్థం కాల. వాళ్ళు డబ్బు పనిచేయట్లేదు, వాళ్ళ తెలివితేటలు పనిచేయట్లేదు, వాళ్ళ జ్ఞానం పనిచేయట్లేదు, వాళ్ళ ఆర్కిటెక్చర్ పనిచేయట్లేదు. ఏం చేయాలి అర్థం కాక ఎక్కడికి వచ్చారు తెలుసండి? దైవ సేవకుల దగ్గరికి వచ్చారు. అప్పుడు వీళ్ళకి పాస్టర్ గారు అవసరం వచ్చింది. అందుకనే ఎలీషా దగ్గరికి వచ్చారు. వచ్చిన తర్వాత సేవకుడు ఏం చేశారు చూడండి, చదవండి. అనగా అతడంటే ఎవరు? దైవ సేవకుడు ఎలీషా. ఏమంటున్నాడు? కొత్త పాత్రలో ఉప్పేసి నా దగ్గర తీసుకురండి, దేవుని శక్తి మీరు చూస్తారు.
కొత్త పాత్ర ఉప్పు వేసుకుని నా దగ్గర తీసుకురండి. ప్రియులారా, ఉప్పు అంటే మీకు తెలుసు కదా. ఉప్పు అంటే ఎవరికి తెలియకపోతే చేయగలుగుతాను, నేను చెప్తాను. ఉప్పు అంటే తెలుసు కదా. అమెరికాలో సంగతి నాకు తెలియదు, కానీ ఇండియాలో ఉప్పు కావాలంటే ఎక్కడికి వెళ్ళి కొనాలి? ప్రొవిజన్ షాప్స్ ఉంటాయి కదండి, కిరాణా షాప్స్. ఆ షాప్స్ ఎక్కువగా ఎవరికి ఉంటాయి? మాకే ఉంటాయి. మేము పొద్దున్న షాప్ తీయగానే సామానంతా బయట పెడతాం, సాయంత్రం షాప్ మూసేటప్పుడు సామాన్ని లోపల పెడతాం, కానీ ఒక్కటి మాత్రం బయట వదిలేస్తాం. ఏంటో చెప్పండి, అది ఉప్పే కదా. ఎందుకు వదిలేస్తాం తెలుసండి? ఈ పరిమాణం ఉప్పు ఎవరు తీసుకెళ్తాడు? ఈ విలువలేని ఉప్పు ఎవరు తీసుకెళ్తాడు? ప్రియులరా, ఈ ధనవంతుని యొక్క మనసులో సంగతి సేవకుడు తెలుసు. సేవకుడు అంటున్నాడు, మీరు దేవుని శక్తి చూడాలంటే మీ దగ్గర నేను డబ్బులు అడుగుతారేమో అనుకుంటారేమో. మీరు డాలర్లు తేవక్కర్లేదు. ఈ నీడ్ నాట్ మీన్ డాలర్స్. మీరు బంగారం తేవక్కర్లేదు. మీ ఇంట్లో విలువ నేను ఉప్పు ఉంటుందే. ఉప్పు ఎక్కడ ఉంటుంది? ఇంట్లో కిచెన్లో. ఈ ఉప్పుకున్న ఆలోచన ఏంటో తెలుసండి? అన్ని కూరల్లో కనపడాలనుకుంటుంది. ఈ ఉప్పు ఉందే అన్ని కూరల్లో కనపడాలనుకుంటుంది. సేవకుడు చేద్దాం, ఇది మాత్రం రాదు. సేవకుడు అంటున్నాడు, మీరు కొత్త పాత్రలో ఆ ఉప్పుని వేసి తీసుకురండి, దేవుని శక్తిని చూస్తారు మీరు అని. అప్పుడు వాళ్ళకి ఆశ్చర్యం వేసింది ధనవంతులకి. ఈ సేవకుడు డబ్బు తెమ్మట్లేదు, డాలర్లు తెమ్మట్లేదు, బంగారు తెమ్మట్లేదు, ప్రాస్పరస్ గాస్పెల్ లేదు, ఏమీ లేదు, ఉప్పు తెమ్మన్నాడు ఏంటి అని చెప్పి ఉప్పు తీసుకొచ్చారు. ఆ తర్వాత ఏం జరిగింది చదువుతారు. వారు దాన్ని తీసుకుని రాగా అతడు ఆ నీటి ఊట వద్దకు పోయి అందులో ఉప్పు వేసి, యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ నీటిని నేను బాగు చేసి ఉన్నాను కనుక ఇక దీని వలన మరణము కలగకపోవును. ప్రైజ్ గాడ్. సేవకుడు ఆ నీటి ఊట వద్దకు వెళ్ళాడు, ఉప్పు పట్టడం ప్రార్థన చేశాడు. దేవుడు సేవకుడితో ఏదో చెప్పాడంట. అందుకే సేవకుడు చెప్తున్నాడు, యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ నీటిని నేను బాగు చేసి ఉన్నాను కనుక ఇక దీనివల్ల, అంటే ఇంతకుముందు చాలా మంది చనిపోయారు. అనేక మంది భర్తలు చనిపోయి భార్యలు వ్యర్థరాలు అయిపోయారు. అనేక మంది భార్యలు చనిపోయి కుటుంబం భయంకరంగా మారిపోయింది. అనేక మంది పిల్లలు చనిపోయి తల్లిదండ్రులు ఏడుస్తున్నారు. అనేక మరణాలు సంభవించిన ఆ నీటి యుట దగ్గరికి వెళ్ళి అందరూ సేవకుడు ప్రార్థన చేసి ఏమేసాడండి? ఉప్పేశాడు. ఇంగ్లీష్లో అయితే ఇంకా ప్రమాణం ఉంది, ఐ హీల్ దిస్ వాటర్. మనుషులు హీల్ చేయడం మనం చూసాం, కానీ దేవుడు వాటర్ని హీల్ చేశాడట. అందుకని అంటాడు సేవకుడు, ఇక దీనివల్ల ఎవరికి మరణం కలగదు. ఎవరికి మరణం కలగకుండా ఆ నీటిని బాగు చేయడానికి దేవుడు ఎవరిని వాడుకున్నాడు? ఎవరిని వాడుకున్నాడు చెప్పండి? చెప్పండి, నిజంగా చెప్పండి. నేను ఆలోచించాను చాలా తప్పుగాను. ఎవరిని వాడుకున్నాడు? ఉప్పును వాడుకున్నాడు. హల్లెలూయా. ఉప్పును వాడుకున్నాడు. పిల్లరా, దేవుడు మాట మనం వినకపోతే దేవుడు ఉప్పును కూడా వాడుకుంటాడు. నీచే చాలా మందిని హీల్ చేయాలనుకున్నాడు, నాచే చాలా మంది బాగు చేయాలనుకున్నాడు. అనేక మంది మరణం కాకుండా మన జీవితాలు నిలబెట్టి మన ద్వారా అనేక జీవితాలు నిలబెట్టాలనుకున్నాడు. ఒకవేళ మనం ఆయన మాట వినకపోతే దేవుడు చివరికి ఉప్పును కూడా వాడేసుకుంటాడు. బైబిల్ చెప్తుంది. ప్రాణం లేని ఉప్పును కూడా వాడుకుంటాడు. ఆ సేవకుడు ఉప్పును పట్టుకుని ప్రార్థన చేస్తే ఉప్పులోకి ఏమొచ్చిందో తెలిసింది? దేవుని శక్తి వచ్చింది. The power of God came into the salt. ఒక సేవకుడు ఉప్పును పట్టుకుని ప్రార్థన చేస్తే దేవుని శక్తి ఉప్పులో ప్రార్థన లక్షల మంది పట్టణ ప్రజలు, ఎరుక ప్రజలు చూస్తారు.
ఒక పని మనిషి ప్రార్థన చేస్తే దేవుని శక్తి వైద్యాలు రావటం లక్షల మంది ప్రజల మధ్య నేను కూడా చూశాను. అందుకే నేను క్రిస్టియన్గా మారాను. లక్షల మంది 8 మంది ప్రజల మధ్య ఒక సేవకుడు ఉప్పు పట్టుకుని ప్రార్థన చేసి ఉప్పులో దేవుని శక్తి చూసుకోండి చెప్పి అందులేశాడు. అందులైతే వాళ్ళు ఆ తర్వాత ఏం జరిగింది ఒకసారి చూడండి. కాబట్టి ప్రైజ్ లార్డ్. ఇంకోసారి దేవుడి స్తోత్రాలు చెల్లొచ్చు. బ్రదర్, ఎప్పటి వరకు మంచిదై ఉందంట? నేటి వరకు అంటే ఎప్పటి వరకు? ఈరోజు వరకు. ఈరోజు వరకే కాదు, మనం నీటి దగ్గరికి వెళ్ళే వరకు. నువ్వెన్ని సంవత్సరాలు తిన్నా ఆ నీరు మంచిగానే ఉంటుందట దేవుడు చెప్తున్నాడు. కాబట్టి ఎవరి మాట చెప్పినా, సేవకుడి మాట చెప్పినా అక్కడ రాసింది. కాబట్టి నా మాట కాదు, నా మాట అయితే ఈ దుర్మార్గం చేసే పని ఏంటంటే నేను వద్దరు పని చేశాను. డబ్బు ఇచ్చిన తర్వాత ఆ నీరు నేనే నిష్పూర్తిగా చేశాను. కానీ ఎలీషా చెప్పాడు కదా, నా సేవకుడు చెప్పాడు కదా, అంటే సేవకుడు దేవుని మనసు కూడా మార్చగలడు. ఆ పని మనిషి దేవుని మనసు మార్చి నా మీద ఉన్న శాపమంతా తొలగించింది. ఒక పని మనిషి నా మీద ఉన్న శాపమంతా తొలగించి దేవుని మనసు మార్చి ఆయన బహు దూరస్తుడు. నేను నాకు బైబిల్ తెలియదు, యేసు విరోధిని, ఆయన విరోధంగా హిందూ దేవాలయంలో ఎన్నో కట్టిన వ్యక్తి నేను. నా మీద ఉన్న శాపమంతా తొలగించడానికి ఆమె ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనసు మార్చుకున్నాడు. కాబట్టి ఎలీషా చెప్పిన మాట చెప్పిన నేటి వరకు ఆ నీరు మంచిదే. ప్రియులరా, యథార్థంగా మీకు చెప్తున్నాను. ఆ స్థలానికి నేను నా భార్య వెళ్ళాం. మాతో పాటు 50 మంది వచ్చారు. ఏసన్ గారు కూడా వచ్చారు. ఏసన్ గారు మమ్మల్ని తీసుకెళ్ళారు. గుంటూరులో ఏసన్ గారు మందిరం మొత్తం డిజైన్ చేసింది నేనే, ఇక్కడ ఆర్కిటెక్ట్ నేనే. ఆ ప్రాంతం కూడా నా భార్య తీసుకెళ్లారు. ప్రభుత్వం ఆ స్థలంకి వెళ్ళిన తర్వాత ఈ వాక్యం చదివాం. ఆ వాక్యంలో రాయబడి ఉంది. కాబట్టి ఎలీషా చెప్పిన మాట చెప్పిన ఆ నీరు నేటి వరకు ఆ నీటి దగ్గర నిలబడ్డాను. నేను ఇంజనీర్ కదా, నాకు డౌట్, నిజంగా ఈ నీరు నేటి వరకు మంచిదా కాదా? మరి డౌట్ వస్తే నేనేం చేయాలి? ఏం చేశాను తెలిసింది? అందరూ చూస్తుండగా టక్కన నీటిలో దిగా. నీటిలో దిగిన తర్వాత ఏం చేయాలి? నేను ఒడ్డు మీద నా భార్య ఉంటుంది, తాగు అంటాను. నేనన్నాను, నీ సొమ్మే పోయింది, తాగితే నేను చేస్తాను, నేను తాగను. మరి ఎందుకు దిగేవాడు? ఏసన్ గారు అంటారు, అన్నా యేసు ప్రభు అబద్ధమైన దేవుడు కాదు, దేవుని వాక్యం అబద్ధం కాదు అన్నా, తాగు ఏం కాదు అని చెప్పారు. ఇన్ని నీళ్ళు తీసుకొని తాగారండి. మొత్తం 50 మంది దూకారండి. అందరూ నీళ్ళు తాగాం, అందరూ బతికే వచ్చేవాడు. ఊరు మంచిదే గాని ఊటలన్నీ చెడిపోయెను, ఉప్పు వేయగానే ఊట అక్షయముగా మారెను. ఊరు మంచిదే గాని ఊటలన్నీ చెడిపోయెను, ఉప్పు వేయగానే ఊట అక్షయముగా మారెను. ఊహలు నారు ఊటలు నా యేసు రాజా నీలోనే ఉన్నది. నీరు ఆచర్య క్రియలు నీరు ఆచర్య క్రియలు నీదు కుడి చేతిలో
నా యేసు రాజా నీలోనే ఉన్నది నీరు ఆశ్చర్య చూడండి, ఆ స్థలంలో ఇప్పటికీ దేవుని శక్తి ఉంది. అందుకే అక్కడ రాసింది నేటి వరకు ఆ నీరు. ఆ తర్వాత ఇంకో మాట చదవండి. అక్కడి నుండి అతడు బేతేలునకు ఎక్కి వెళ్ళాడు. కాబట్టి ఎలీషా చెప్పిన మాట చెప్పిన నేటి వరకు ఆ నీరు మంచిదే ఉన్నది. ప్రైజ్ చాలా పిల్లరా, ఒక్క మాట మాత్రం నిజం. ఈరోజు లక్షల మంది ఏకో ప్రజలు, ఆ పట్టణ ప్రజలు ప్రాణాలతో బ్రతుకున్నారంటే, ఇంకా ఆ నీరు ఇప్పటికీ తాగుతున్నారంటే, ఆ నీటిలోకి దేవుని శక్తి ఎవరి వల్ల వచ్చింది? ఉప్పు. ఒక ప్రాంతంలో దేవుని శక్తి చూపించాలంటే దేవుడికి ఉప్పు అవసరమైంది. అప్పటి వరకు ఉప్పు కిచెన్లో ఉంది. ఈ ఉప్పు అనుకుంటుంది నేను అన్ని కూరల్లో ఉండాలి, తప్పకుండా అన్నింటినీ నేను కనపడాలని అనుకుంటున్నాను. కానీ దేవుడి కృప ఏంటో, ఆ ఉప్పు ఒక సేవకుడి చేతిలోకి వచ్చింది. అది కూరల్లో ఉండకుండా విషపూరిత నీటిలోకి వెళ్ళింది. ఆ నీటిని బాగు చేసింది. ఆ నీరు చెప్తుంది నేటి వరకు నేను మంచిదై ఉన్నాను. నీరు సాక్ష్యం చెప్తుంది. నువ్వు నేను సాక్ష్యం చెప్పకపోతే దేవుడి కోసం నీరు సాక్ష్యం చెప్తుంది. ఆ నీరు ఏమి చెప్తుందంటే, ఉప్పు వల్ల నేను బాగుపడ్డాను. నేను ఎక్కడికి నేను సాక్ష్యం చెప్తాను? ఒక 10 మనుషులకు నేను బాగుపడ్డాను. నీరంటే ఉప్పు వల్ల నేను బాగుపడ్డాను. ఇలా అందుకే యేసు ప్రభు మాట అన్నాడు. మత్తయి సువార్త 5:13 వాక్యం చెప్తాను. 2 వాక్యాలు చూసాక నేను మిగిలిన సాక్ష్యం చెప్పి ముగిస్తాను. ఈరోజు దేవుని శక్తితో ఉండాలని దేవుని కోరిక. లోకమునకు ఉప్పు అయి ఉన్నాడు. ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారముతుంది? థ్యాంక్ యూ. యేసు ప్రభువు తన ప్రజలతో మాట్లాడుతున్నాడు. There is a purpose of creation of all of us. ఒక క్రైస్తవుడుగా దేవుని కుటుంబంలో చేరడానికి కారణం ఒక పర్పస్ ఉంది. There is a purpose. మనం క్రైస్తవుడుగా ప్రభు సన్నిధిలో ఉండి ఆరాధన చేయడానికి ఒక పర్పస్ ఉంది. మన పిల్లల దేవుడికి ఒక పర్పస్ ఉంది, ఒక కారణం ఉంది. ఆ ఉప్పు సృష్టించడానికి ఒక కారణం ఉంది. యేసు ప్రభు అంటున్నాడు తన పిల్లల్ని, మీరు లోకమునకు, మీరు ఎవరు? క్రిస్టియన్సా, నాన్ క్రిస్టియన్సా? బైబిల్ ఎవరు చదువుతున్నారో, బైబిల్ ఎవరు చదువుతున్నారో వాళ్ళతో దేవుడు మాట్లాడుతున్నాడు. మీరు లోకమునకు ఉప్పు అయి ఉన్నారు. చిన్నప్పుడు నేను పుట్టిన తర్వాత నేనే మొట్టమొదటి కొడుకుని, జ్యేష్ఠుని, ద ఫస్ట్ సన్ ఇన్ మై ఫ్యామిలీ. మా అమ్మ ఇలా ఎత్తుకుని భుజంలో వేసి చక్కగా జోలపడుతూ ఏమంటే తెలుసా, నా బంగారమే, నా వజ్రమే, నా బంగారమే అంటుంది. ఎప్పుడు మా అమ్మ నన్ను నా ఉప్పే అని పిలవాల. ఎప్పుడైనా పిలిచారు మీ అమ్మ వాళ్ళు? కానీ యేసు ప్రభు ఏమంటున్నాడు, మీరు లోకమునకు. అంటే యేసు ప్రభు దృష్టిలో మన లోకానికి బంగారం అయ్యే కంటే, వజ్రాలు అయ్యే కంటే ఏదైతే మేలంటే ఆయనకి ఉప్పే మంచిది. There is a purpose. నువ్వు బంగారం అయ్యే కంటే నీ ఎంత బంగారం సంపాదించుకున్నా నెమ్మది లేకుండా విస్తారమైన ధనముందుట కంటే, నెమ్మది లేకుండా విస్తారమైన ధనముందుట కంటే దేవుని అందరి
యేసుప్రభు అంటాడు, మీరు లోకమునకు. కాకపోతే ఉప్పులో 2 రకాలు ఉన్నాయి. యేసుప్రభు చెప్తున్నాడు. ఆ తర్వాత ఏమైతే చదువుతుందా, ఉప్పు పారవేయబడి మనుషుల చేత తొక్కబట్టకే కానీ ఇంక దేనికి పని. యేసుప్రభు చెప్తున్న 2 రకాల ఉప్పులు ఉన్నాయంట. అంటే క్రైస్తవులకు 2 రకాలు ఉన్నాయంటారు యేసుప్రభు. క్రైస్తవులు కూడా మనలో కూడా 2 రకాలు అయిపోతున్నారంట. ఒకటేమో సారవంతమైన క్రైస్తవులు, ఇంకొక క్రైస్తవులేమో నిస్సారమైన క్రైస్తవులు. ఎందుకు ఒక క్రైస్తవుడు నిస్సారం అయిపోతున్నాడు? ఇది నాకు వస్తుంది. అలా నేను ఆలోచించి బైబిల్ చదువుతున్నప్పుడు ఒక భక్తుడి గురించి చదివాడు. ఆ భక్తుడు దేవుని శక్తితో నిండుకున్న భక్తుడు ఎందుకు నిస్సారం అయిపోయాడు? బైబిల్ చెప్తున్న చరిత్ర రాజు మనకు వెళ్దాం. ఓకే, షార్ట్ కట్లో న్యాయాధిపతులు డైరెక్ట్గా నేను సాక్షికుడు వెళ్ళి చెప్పేసి ముగిస్తాను. డైరెక్ట్గా జడ్జెస్. చాలామంది భక్తులు ఉన్నారు. ఒక్కొక్క భక్తుడు ఎందుకు నిస్సారమయ్యాడో బైబిల్లో చూపించే దేవుడు. ఈరోజు న్యాయాధిపతుల గ్రంథంలోకి వెళ్దాం. జడ్జెస్ న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 1వ వాక్యం చూద్దాం. తరువాత సంసోను గాజాకు వెళ్ళి వేశ్యనొకతిని చూచి ఆమె యొద్ద చేరెను. అమ్మో, సంసోను చాలు, షార్ట్ కట్. మీరు ఇంటికి చదువుకుంటారు, మీకు తెలుసు. సంసోను ఎవరు? సంసోను ఎందుకు దేవుడు పుట్టించాడు? దెర్ ఈజ్ పర్పస్. సంసోను దేవుడు సారవంతులుగా చేశాడు కూడా. న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయం చూస్తే చదువుతాం. ఇశ్రాయేలు మరలా యెహోవా దృష్టికి దోషులు కాగా యెహోవా 40 సంవత్సరములు వారిని ఫిలిష్తీయుల చేతికి అప్పగించారు. ఆ తర్వాత ఆ కాలమున దాని వంశస్థుడును జోరియా పట్టణస్థుడునైన మనోహ అను ఒకడుండెను. అతని భార్య గుడ్రాలై కాన్పు లేకపోయిండెను. యెహోవా దూత ఆ స్త్రీకి ప్రత్యక్షమై, ఇదిగో నీవు గొడ్రాలు, నీకు కాన్పు లేకపోయింది. అయితే నీవు గర్భవతి వై కుమారుని కలుగు. కాబట్టి నీవు జాగ్రత్తగా ఉండి ద్రాక్షారసమునే గాని మద్యమునే గాని త్రాగకుండు, అపవిత్రమైన దేనినైనను తినకుండు. నీవు గర్భవతి వై కుమారుని కలుగు. అతని తల మీద మంగళకత్తి వేయకూడదు. ఆ బిడ్డ గర్భమును పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడై ఫిలిష్తీయుల చేతుల నుండి ఇశ్రాయేలీయులను మొదలుపెట్టిందని ఆమె. ఫిలిష్తీయుల చేతి నుంచి దేవుడు ఒక క్రైస్తవ కుటుంబానికి ఒక బిడ్డని ఇచ్చాడంటే దెర్ ఇస్ ఎ పర్పస్. మనకైనా సరే మనం ప్రార్థన చేస్తున్నాక మనకు బిడ్డని ఇచ్చాడంటే దెర్ ఇస్ ఎ పర్పస్. సంసోన్ని దేవుడు ఎందుకు తన తల్లిదండ్రులకు ఇచ్చాడంటే దెర్ ఇస్ ఎ పర్పస్. ఇశ్రాయేలీయుల్ని ఫిలిష్తీయుల నుంచి 40 సంవత్సరాలు శ్రమలు అనుభవిస్తున్నారు. అందుకే ఒక ప్రత్యేకమైన వ్రతం ఇచ్చాడు. వ్రత నియమాలు చెప్పాడు. పవిత్రమైన అపవిత్రమైన తినకూడదు అన్నాడు. మద్యం తాకూడదు అన్నాడు. తల మీద మంగళకత్తి కూడా వేయకూడదు. ఎట్లాంటి సంసోను ఏం చేస్తాడో తెలిసింది. ఎవరిని పెళ్లి చేసుకోవాలనుకున్నాడు? కాదండి, ఫిలిష్తీయులను పెళ్లి చేసుకోవడానికి వెళ్తున్నాడు. ఫిలిష్తీయులనే మ్యారేజ్ చేసుకోవడానికి వెళ్తున్నాడు. పెళ్లి చూపులకు ఎవరిని తీసుకెళ్తున్నాడు? తల్లిని. ఒకసారి చూడండి. దయచేసి న్యాయాధిపతుల గ్రంథం 14వ అధ్యాయం
సంసోను తిమ్నాతునకు వెళ్ళి తిమ్నాతులో ఫిలిష్తీయుల కుమార్తెలలో ఒకటిని చూచింది. అబ్బా, దేవుడు ఎందుకు పుట్టించాడు సంసోన్ని? మరి ఎక్కడికి వెళ్తున్నాడు? ఆ అమ్మాయిని మేనేజ్ చేసుకోవాలి. చిన్నప్పటి నుంచి మన పిల్లలకి దేవుడు ఎందుకు మనం పుట్టించాడు ఆ పర్పస్ చెప్పతే దానికి విరోధంగా మన పిల్లలు ప్రవర్తిస్తారు. అది హెడేక్ అయిపోతుంది. చాలామంది నాకు ఫోన్ చేస్తారు, బ్రదర్ మా అబ్బాయి హిందువులు అమ్మాయి చేస్తున్నాడు, ఇప్పుడు విగ్రహాలు ఇంట్లో తెచ్చి పూజలు చేస్తున్నాడు, ఇప్పుడు నేనేం చేయాలి? మరి చిన్నప్పటి నుంచి నువ్వు చెప్పచ్చు కదా నీ కొడుక్కి, చిన్నప్పటి నుంచి కూతురు చెప్పచ్చు కదా, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ యూ బర్త్. ఈ తల్లిదండ్రులు సంస్థని చెప్తే పిలిచిన చూడడానికి వెళ్తానండి, వెళ్ళావు. వెళ్తూ తావు ఒక అద్భుతం జరిగిందండి. ఒకసారి చూడండి, 14 వచ్చిందేమో, 8 వచ్చింది, 7 వచ్చింది చదువు. అతడు అక్కడికి వెళ్ళి ఆ స్త్రీతో మాట్లాడినప్పుడు ఆమె యందు సంసోనుకు ఇష్టం కలిగింది. బా, ఎందుకు ఇష్టపడతావు? సైతం గారు బాగా ఇష్టపెట్టిస్తాడు. ఆ తర్వాత కొంతకాలమైన తర్వాత అతడు ఆమెను తీసుకుని వచ్చినప్పుడు తిరిగి వెళ్ళుచుండగా ఆ సింహపు కళేబరమును చూచుటకై. పిల్లరా, అసలు వెళ్తున్న సిచ్యువేషన్ జరిగింది ఏంటంటే సింహం వచ్చింది. అది ఎక్కడుందంటే 6వ వచనం, 5వ వచనం చూడండి ఒకసారి, అద్భుతం ఉంది. అప్పుడు సంసోను తన తల్లిదండ్రులతో కూడా తిమ్నాతులకు పోయి తిమ్నాతు ద్రాక్ష తోటల వరకు వచ్చినప్పుడు కొదమ సింహము అతని ఎదుటికి బొబ్బరించుచూ వచ్చింది. కొదమ సింహం వచ్చిన సంసోను దగ్గరికి యెహోవా ఆత్మ అతన్ని ప్రేరేపింపగా. ఎవరండి? చూడండి, ఆ పిల్లడు ఎంత అదృష్టవంతుడంటే దేవుడు ఒక పర్పస్ తో పుట్టించాడు కాబట్టి సంసోన్ని దేవుడు నిస్సారంగా చేయలేదు. దేవుడు ఏం చేశాడంటే ఆత్మను పంపాడు, ఆత్మతో సారవంతుగా చేశాడు. సంసోన్ని సారవంతుగా చేసి దేవుడు ఆత్మతో సంసోన్ ఏం చేశాడంటే సింహాన్ని ఏం చేశాడండి అలా చీల్చిపడేశాడు. దేవుడు ఏం చేస్తుంది పనికి మాలిన పని, దేవుడు విరోధం పనికి వెళ్తున్నా దేవుడు ప్రేమించి సింహం రాగానే ఆత్మ పంపించాడు దేవుడు. మన పిల్లలకి అన్యాయం చేసే దేవుడు కాదండి. తప్పు మంది. మన పిల్లల్ని ఎలా పెంచుకోవాలో మనకు తెలియదు. మన పిల్లలకి ఎప్పుడు దేవుడిని చెప్పడం మనకు తెలియట్లా. సంస్థకి తల్లిదండ్రులు చెప్పలేదు. సింహాన్ని చీల్చేసేది. చీల్చేసి ఊరుకోవాలా? రిటర్న్ వస్తున్నాడు 8వ వాక్యం. కొంతకాలమైన తర్వాత తీసుకుని వచ్చినప్పుడు తిరిగి వెళ్ళుచుండగా ఆ సింహపు కళేబరమును చూచుటకై ఆ వైపు తిరిగినప్పుడు సైతం గారు తీసుకెళ్ళాడు. చూడరా, ఆ వైపు తిరిగినప్పుడు సింహపు కళేబరములో తేనెటీగల గుంపును తేనెయు కనపడగా అతడు ఆ తేనె చెట్టు నుంచుకుని నిలుచు వెళ్ళుచు తల్లిదండ్రుల యొద్దకు వచ్చి వారికి కొంత నీగా వారితో తినేది. సింహం కళేబరంలో డెడ్ బాడీలో ఉన్న తేనె నాజీర్వ్రతం చేసిన తినాలా వద్దా? వాళ్ళ అమ్మ కూడా నాజీర్వ్రతం చేయబడింది. మంచి ప్రార్థనా పర్వాలు దేవుడు దర్శించాడు. ప్రార్థనా పర్వాలు కనుక దేవుడు బిడ్డను పుట్టించాడు. బిడ్డ పుట్టాక భక్తి ఏమైపోయింది ఇక్కడికి? డెడ్ బాడీలు తేనె ఈవిడెందుకు తినాలి అసలు? అంటే లాంగ్ బ్రేక్ చేయడం మనకు అలవాటే. దేవుడికి శాస్త్రానికి విరోధంగా ఎవరు ప్రయత్నిస్తే నష్టపోయేది మనమా? ఎవరు? దేవుడా? చివరికి సైతాను గాడు సంసోన్ని ఎక్కడ తీసుకెళ్ళదంటే 16వ అధ్యాయం 1వ వచనం కల్లా. తరువాత సంసోను గాజాకు వెళ్ళి వేశ్యను చూచి ఆమె యొద్ద చేరాడు. మరి ఈవిడేమైందో ఫిలిష్తీయులు మొఖం ఎదురునేసి పొమ్మంది. వీడిని రిజెక్ట్ చేసి వీడి ఫ్రెండ్ మేలు చేసుకుంది. అప్పటికి సిగ్గు రాదండి. నెక్స్ట్ స్టెప్ ఎక్కడంటే వేసింది పెట్టాడు. ఏం కావాలండి? దేవుని శక్తి నిండుకున్న వ్యక్తి అండి. సారవంతి ముప్పండి. ఫిలిష్తీయులు చేతులకి సంఖ్యలు వేస్తే దేవుడు ప్రార్థన చేయగానే సంసోను మీదకి ఏమొస్తుందండి?
దేవుని ఆత్మ వచ్చేసాయి కానీ ఆ సంఖ్యలు ఏమవుతాయి? పుత్రునికి తెంపేస్తే శత్రువు తెలుసు, సంవత్సరం మీద దేవుని ఆత్మ వచ్చింది, సంవత్సరం మీద దేవుని ఆత్మ వచ్చింది, పరిశుద్ధాత్మ నిండుకున్నాడు, పరిమళం ప్రాణాలు కాపాడుతాడు, పరిగెడుతూ దేవుని శక్తితో నిండుకున్న సారవంతమైన 30 సంవత్సరం ఎక్కడికి వెళ్తున్నాడండి? వేసే ఒక క్రైస్తవుడు దేవుడి పని అనేది. క్రైస్తవులు వేషంలో వెళ్ళొచ్చా? క్రైస్తవులు వేషంలో ఉండొచ్చా? ఎవరు చెప్తారు మన పిల్లలకి? ఎవరు చెప్తారు చెప్పండి? ఎందుకు మన పిల్లలు మన తలపోటుగా అయిపోతున్నారు? కనీసం ప్రార్థన ఎందుకు ఇష్టపడట్లేదు? ఎందుకు చర్చలు ఇష్టపడట్లేదు? వాక్యం ఎందుకు ఇష్టపడట్లేదంటే మనం ఎక్స్క్యూజ్ చేసేస్తున్నాం. సంవత్సరం తల్లిదండ్రులు అన్నిటికీ ఎక్స్క్యూజ్ చేసేస్తున్నాం. చివరికి సంవత్సరం ఏ విధంగా నిస్సారమును ఉపయోగపడో ఒక్క వాక్యం చేసుకుని వచ్చారు. అదే 16వ అధ్యాయం, న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 20వ వాక్యం. ఆమె సంసోను ఫిలిష్తీయుల మీద వచ్చి పడుచున్నారనగా అతడు నిద్ర మేల్కొని. ఆమె అంటే ఎవరండి? ఆమె అంటే ఎవరు? ఈమె గర్ల్ ఫ్రెండ్ అండి. గర్ల్ ఫ్రెండ్, సంసోన్ గర్ల్ ఫ్రెండ్. ముందేమో ఫిలిష్తీయురాలు, ఆ తర్వాత వేశ్య, ఇప్పుడు ఎవరు? ఢిల్లీలో గర్ల్ ఫ్రెండ్. ఈమెమంటుంది? క్రైస్తవుల పిల్లలకి ఇప్పుడు గర్ల్ ఫ్రెండ్స్ కావాలా, బాయ్ ఫ్రెండ్స్ కావాలి, డేటింగ్లు కావాలి. ఏమంటే అమెరికా కల్చర్, బైబుల్ కల్చర్ అక్కర్లేదండి. మన పిల్లల్ని బైబుల్ కల్చర్ మీద పెంచుదామా, అమెరికా కల్చర్ మీద పెంచుదామా? పిల్లరా, దేవుడి ఉద్దేశం అది కాదు. మన పిల్లల్ని సారవంతముగా చేయాలని దేవుడి కోరిక. దేనికి పర్పస్ మన దేవుడి పిల్లలు ఇచ్చాడంటే వాళ్ళ ద్వారా మనకంటే గొప్ప కార్యాలు వాళ్ళతో చేయించాలని దేవుడి కోరిక అండి. అందుకే మన పిల్లలు ఇచ్చాడు, అందుకే ఇచ్చాడు. సో మనం తల్లిదండ్రులకు వాళ్ళకి నచ్చ చెప్పాలి. ఫిలిష్తీయుల మీద పడుతున్నారంటే అప్పుడు ఏం జరిగింది? చదవండి బ్రదర్. 20వ వచనం. అతడు నిద్ర మేల్కొని అంటే అనుకున్నాడు, దేవుని ఆత్మ ఇంకా నాలో ఉంది, విరచిపిస్తాను అనుకున్నాడు. కాకపోతే అయితే అండర్లైన్ చేయించు. అంటే ఏంటి? దేవుడు తను విడిచి వెళ్ళిపోయినా ఇంక దేవుడు తనతోనే. అంటే పాపం చేసినాడు, ప్రభువా నాతోనే ఉన్నావు నాయన, నాతోనే ఉన్నావు తండ్రి. ఒక అమ్మాయి నాకు ఫోన్ చేసి, అయ్యగారు తీసుకెళ్ళక మా ఆయన సినిమాలు తీసుకెళ్తున్నాడు, సినిమా టికెట్లు దొరకాలని ప్రార్థన చేయండి అంటున్నాను. నాకు ఫోన్ చేసి, ఇంకెవరు దొరకలేదు, నేను దొరికినాను. తీసుకెళ్ళి సినిమా తీసుకెళ్తున్నాను భర్త అంట. ఇప్పుడు నేనేం ప్రార్థన చేయాలి? ప్రభువా నీ కుమార్తె వస్తుంది, ఆ గేట్ దగ్గర నిలబడండి, ఏ మనుషులు లోపలికి అలవ చేయకండి, నీ కూతురు వచ్చాక మొట్టమొదటి నీ కూతురికి ఇచ్చి మీరు దీవించి ఆశీర్వదించి ఆమెతో పాటు మీరు వెళ్ళి మీరు కూడా పక్కన కూర్చొని సినిమా చూడండి నాయన అని ప్రార్థన చేయాలా? ఆమె ఎప్పుడు ప్రార్థన, ప్రభువా నా పక్కనే ఉన్నాను తండ్రి, సినిమా హాల్లో నీ పక్కనే ఉంటాడమ్మా. వేసి వెళ్ళినప్పుడు కూడా అక్కడే ఉంటాడు, వెళ్తున్నా అనుకున్నాడు. కానీ సంసారం తెలియదు యెహోవా ఈయన బాసున్నాడు. ఈరోజు క్రైస్తవ జీవితాలు ఎలా ఉన్నాయంటే పాపం చేసిన దేవుడు నాతో ఉన్నాడు అనుకుంటే మన ప్రాణం. అందుకే సంసార జీవితంలో శాపం ఎదురైంది. సింహాసనం మీద కూర్చొని ఇజ్రాయేలు న్యాయాధిపతిగా పరిపాలించవలసిన ఆ సంసోను చివరికి ఎక్కడికి వెళ్ళిపోయాడంటే బందీ గృహం. అది రాసి చూడండి, చదువు. అప్పుడు ఫిలిష్తీయులు అతన్ని పట్టుకుని అతని కన్నులను ఓడదీసి ఏం చేశారండి? కళ్ళు ఓడతీసేశారు. కళ్ళు ఓడతీసి గాజాకు అతన్ని తీసుకుని వచ్చి. ఎందుకు గాజా తీసుకొచ్చారు?
2 కారణాలు. ఒకటేమో అదే గాజాలో వేసుకుని చూశాడు, అదే గాజా దేవుడు తీసుకొచ్చాడు, కళ్ళు తీసి ఇప్పుడు చూడు సంసారం అన్నాడు దేవుడు. అంతే సంసారం పశ్చాత్తాపం, ప్రభువా ఈ వీధిలో నేను పాపం చేశాను. అప్పుడు సంసారం కలిగింది, వీధిలో నేను పాపం చేశానయ్యా, నన్ను క్షమించని మొదలెట్టాడేమో. అక్కడ ఒక దేవత ఉంది, రక్త పిపాసి. ఆ దేవతకి మనుషులు రక్తం కావాలా? మహాబలిగా సంసారమే ఏసయ్య అనుకున్నారు, వాళ్ళు శత్రువులు ఏసయ్య అనుకున్నారు. అందుకని గాజాకి తీసుకొచ్చినప్పుడు దేవుడు ఎంత ప్రార్థన దేవుడు తెలుసండి. సంసోను చిన్న ప్రార్థన చేశాడండి. ఆ సంసోను ప్రార్థన మనం చూద్దాం దయచేసి. యెహోవా దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకోండి. ఏం మంచి పని చేశాడు జ్ఞాపకం చేసుకోవాలి. అక్కడ రాసింది, ప్రభువా యెహోవా దయచేసి నన్ను అంటే ఏంటి తెలుసా? చేసిన ప్రతి పాపాన్ని దేవుడు ఒప్పుకుంటున్నాడు. హల్లెలూయా. ప్రభువా నేను అక్కడ పాపం చేశాను, జ్ఞాపకం చేసుకో. ఇక్కడ పాపం చేశాను తండ్రి, ఎక్కడ విధంగా ప్రవర్తించాలయ్యా. డెడ్ బాడీలో కూడా తిన్నానయ్యా, నేను దుర్మార్గుడిని, వేశ్యలతో పాపం చేశాను. పరిశుద్ధతకు దూరమై నా జీవతముకు విరోధినై, పరిశుద్ధతకు దూరమై నా జీవతముకు విరోధినై, శపితమైన గాజాకు పోయి వేశ్యలతో పాపము చేసి, శపితమైన గాజాకు పోయి వేశ్యలతో పాపము చేసి, శత్రుల చేతిలో చిక్కి కనుగుడ్లు కోల్పోయి తిరగలి విసరి, శత్రువు చేతిలో చిక్కి కనుగుడ్లు కోల్పోయి తిరగలి విసరిన ఈ దీనులపై నీ ప్రేమను పంపి, నీ బలము నాకిచ్చి పైకెత్తలేదా. ఈ దీనునిపై నీ ప్రేమను పంపి, బలమిచ్చి పైకెత్తలేదా. యేసయ్యా నా ప్రాణమా, యేసయ్యా నా ప్రాణమా, యేసయ్యా నా ప్రాణమా, యేసయ్యా నా ప్రాణమా. ఎందుకో లేనంటే ప్రేమ, ఎందుకో లేనంటే ప్రేమ. సంసారం అంటే ఎంత ప్రేమ తెలిసింది యేసుకి. చివరికి సంసారం చేత ఒక రికార్డు పగలగొట్టించాడు దేవుడు. ఆ ఒక్క మాట చూసి ముగిద్దాం. ఎట్లాంటి రికార్డు పగలగొట్టించాడో అదే 16వ అధ్యాయం. సరే, 16వ అధ్యాయం 30వ వాక్యం. నేను ఫిలిష్తీయులను చనిపోదాము గాక అని చెప్పి బలముతో వంగినప్పుడు గుడి ఆ సర్దారుల మీదను దానిలో ఉన్న జనులందరి మీదను పడేది. మరణకాలమున అతడు చంపిన వారి శవముల లెక్క జీవిత కాలమందు అతడు చంపిన వారి లెక్క కంటే ఎక్కువ. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. వాట్ రికార్డ్ అంటే జీవిత కాలం అంతా చంపినంత శత్రువుల సంఖ్య కంటే చనిపోయినప్పుడు చంపేశాడు. పిల్లరా, ఒక్కటి మాత్రం నిజం, సంసోను ప్రాణం పోయినందుకు నాకు చాలా దుఃఖం వేసింది. సంసోను బ్రతికుండే సింహాసనం మీద కూర్చొని న్యాయపతిగా ఉండి శత్రువుని చెండాలి. కానీ ఏదేమైనా దేవుడు, ప్రేమ గల దేవుడు బలం ఇచ్చాడు. పిల్లరా,
ఆ పైన ఉంటుంది ఆయన చదివిన జనసంఖ్య 3,000 మంది కంటే ఎక్కువ ఉన్నారు. మోర్ దాన్ 3,000 పీపుల్. సంసోను 3,000 మంది శత్రువులు చంపాడు. కొత్త నిబంధనలకు వెళ్తే, అపొస్తల కార్యాలకు వెళ్తే పేతురు అనే వ్యక్తి వాక్యం ప్రకటించి 3,000 మందిని సంఘంలో చేర్చాడు. కొత్త నిబంధన భక్తుడికి పాత నిబంధన భక్తుడికి అదే తేడా. సంసోను 3,000 మంది శత్రువులు చంపేశాడు. పేతురు 3,000 మందిని సంఘంలో చేర్చాడు. సారవంత ఉప్పు వేలకు వేల మంది ప్రజల్ని సంఘంలో చేరుస్తుంది. వారికి వచ్చిపోదు. నిస్సారం ఉప్పే నామకార్థంగా వచ్చిపోదు. అందుకే యేసుప్రభు అన్నాడు, మీరు లోకమునకు ఉప్పు అయ్యారు. మీరు లోకమునకు ఉప్పు అయ్యారు. ప్రియులారా, దేవుని శక్తి మనలో కూడా దేవుడు చూపించాలని కోరిక, మన పిల్లల్లో దేవుని శక్తి చూపించాలని కోరిక. అంచేత మనం నిస్సారం అవ్వకూడదు. దేవుడి విరోధమైన పనులు చేసి రాను మనం చేయాలి. అంటే మన ప్రార్థన అవసరమా కాదా? ప్రతి ఇంటిలో, ప్రతి కుటుంబంలో, ప్రతి వ్యక్తిలో దొంగ చాట్ కావాలంటే, శాపం కావాలంటే ప్రార్థన కావాలి. పాపం నుంచి దూరం అవ్వాలి. సంవత్సరం ప్రార్థన జీవితంలో దూరం అయిపోయాడు. దేవుడు విరోధంగా పనులు చేసి నిస్సారం అయిపోయి చివరికి ఆఖరిలో ప్రార్థన చేశాడు. ఆఖరిలో మళ్ళీ చాట్ చేసుకున్నాడు. చాట్ చేసుకోలేదా? ప్రభువా, యెహోవా నన్ను అంటే మళ్ళీ చాట్ చేయడు. ఎంతమంది చంపాడు? 3,000 మంది. ఏ క్రైస్తవుడు, క్రిస్టియన్ కెన్ రీఛార్జ్ విత్ ప్రేయర్. నువ్వు ఎంతకాలం ప్రేయర్కి దూరం అయిపోతావో, నిస్సారం అయిపోతావు. నువ్వు ఎంతకాలం ప్రార్థనలో ఉంటావో నువ్వు సారవంతంగా మారిపోతావు. బైబిల్ చెప్తున్న నాకు తెలిసి ఈ రోజు నుంచే మన కుటుంబాల్లో ప్రతిరోజు కుటుంబ ప్రార్థన ప్రారంభిద్దాం. కోరిక మన కుటుంబాలని సారవంతమవ్వాలి. మన పిల్లలు సారవంతమవ్వాలి. మన పిల్లలు నిస్సారంగా ఉండకూడదు. మన పిల్లలు కూర్చోబెట్టారు ప్రార్థనలో. ఆవిడ కూర్చొని పర్వాలేదు, ప్రార్థన కూర్చోండి. ఇసి మీకు అన్ని ప్రొవైడ్ చేస్తున్నాం, మీరు కూర్చోండి. మన పిల్లలు ఇక్కడ పుట్టడానికి కారణం ఏంటంటే, ఇక్కడ ఉండడానికి కారణం ఏంటంటే దేవుడికి అవసరం వాళ్ళు. ఈ దేశంలో మన పిల్లలు అవసరం. ఈ దేశంలో మన పిల్లలు సువార్త చేయాలా. ఈ దేశంలో అనేక మంది మన పిల్లలు పట్టుకోవాలా. అనేక మందిని మన పిల్లలు సంఘంలో తీసుకురావాలా. అది దేవుడి కోరికండి. లేకపోతే నువ్వు నేను అమెరికా రాను. అసలు నువ్వు అమెరికా రావు, నీకు అమెరికాలో జాబ్ రాదు, నీకు వీసా రాదు. ఎంతమంది సంఘం ఎందుకు ప్రార్థన చేస్తున్నారంటే మన దేవుడికి సామర్థ్యం ఉప్పుగా ఉండాలంటే దేవుడి కోరిక. అందుకే ప్రియులరా, దేవుని శక్తి మన కుటుంబాల్లో చూడాలి. దేవుడి కోరిక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు తన మాటలు దీవించిన కాక, మనందరి కుటుంబాల్లో నెరవేర్చిన కాక, సంవత్సరం కంటే బలమైన పిల్లలు మనకు ఉండేది కాక, దేవుని ఆత్మ మన కుటుంబాల్లో ఉండేది కాక, దేవుని శక్తి మన కుటుంబాల్లో, మన ఇంటిలో, మన గృహాల్లో, మన బెడ్రూమ్లో మనం చూస్తుంది కాక. ఆమె నేను మిగిలిన సాక్ష్యం చెప్పేసి నేను ముగించాను. ఈరోజు దేవుడు మనతో మాట్లాడాడు. ఆయన ఉద్దేశంతో మనకు చెప్పాడు. హీ లవ్స్ us so much. ఆయన దూరం అయిపోయిన మనం విడిచిపెట్టాడు, మనం పలకరిస్తూ ఉంటాడు. నా పాటగా ఆయన మనం పలకరిస్తూ ఉంటాడు. ఎందుకు తీసుకొచ్చాడు మనం? అంచేత ఈ రోజు నుంచే, ఈ రోజు రాత్రి నుంచే మన ఇళ్ళలో ప్రార్థన పెడతాం. స్టార్ట్ అ ప్రేయర్. నిస్సారం వద్దు, సారవంతంగా మారిపోతుంది ప్రేయర్. ప్రియులరా, చాలా బిల్డింగ్లు కట్టాను వైజాగ్లో. మీరు చూస్తే మై హోమ్ బిల్డర్స్ అనగానే చెప్పేస్తాను. భూమి శాంతారాగారు బీచ్ రోడ్లో చాలా అపార్ట్మెంట్లు కట్టాను. దాని వీడియోస్ అన్ని కూడా నా సాక్ష్యం సీడీలో ఉంటాయి. మీరు కావాల్సిన తర్వాత తీసుకుంటూ నా దగ్గర సీడీస్ ఉన్నాయి అక్కడ. అయితే ఏం జరిగిందంటే 2000 సంవత్సరం ఫిబ్రవరి నెల 27వ తారీఖు అర్ధరాత్రి ఒక 10 రోజులు నేను ఇంకా ఓపెన్ చేయబోతున్నాను. ఒక అపార్ట్మెంట్ పెద్దది, 50 ఫ్లోర్స్. అంటే ఒక ఫ్లోర్కి 10 అపార్ట్మెంట్స్ ఉంటాయి. 5 ఫ్లోర్లు, మొత్తం 50 అపార్ట్మెంట్స్ ఉంటాయి. అపార్ట్మెంట్ అది పెద్దది. అది ఇంకో 10 డేస్లో ఓపెన్ చేయబోతున్నాగా ఆ రోజు అర్ధరాత్రి ఎవరు ఊహించిన రీతిలో సడన్గా మొత్తం 500 సంఖ్యలో ఒక్కసారిగా కుప్పకూలిపోయి పడిపోయింది. రియల్గా
లక్షల మంది ప్రజలు వచ్చేసి అయ్యో అయ్యో 5 అంతస్తుల అపార్ట్మెంట్ బిల్డింగ్ కూలిపోయింది క్యాష్ వేస్తున్నారు. ఎప్పుడైతే 5 అంతస్తుల భవనం కూలిపోయిందో డౌన్ టౌన్లో మెయిన్ హార్ట్ ఆఫ్ సిటీలో పబ్లిక్ వచ్చేస్తారు కదా, లక్షల మంది ప్రజలు వచ్చారు. ఎప్పుడైతే ప్రాంతంలో లక్షల మంది ప్రజలతో నిండిపోయిందో ఆ యాక్సిడెంట్ చూసి ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఆంధ్రపత్రిక, ఇండియన్ ఎక్స్ప్రెస్, హిందూ పత్రిక విలేకరులు వచ్చారు. వాళ్ళ వెనుక ఈటీవీ వాళ్ళు, జెమినీ టీవీ వాళ్ళు, సన్ టీవీ వచ్చి కెమెరాలు పెట్టి వార్తలు చూపిస్తున్నారు. వైజాగ్లో 5 అంతస్తుల పెద్ద అపార్ట్మెంట్ బిల్డింగ్ గొప్ప కూలిపోయింది. ఈ మధ్య చెన్నైలో కూడా ఒక బిల్డింగ్ పడిపోయింది. మద్రాసు 60 మంది చనిపోయారు. ఎప్పుడు జరిగిన వార్తలు చూపిస్తున్నారో ఈ ప్రజలందరూ చూస్తున్నది ఏం జరిగిందంటే, పత్రిక విలేకరులు చూస్తుండగా ఆ కుప్పకూరుకున్న 5 అంతస్తుల భవనం కింద 4 మనుషులు బ్రతుకుని ఏడుస్తున్నారండి. బ్రతికే ఉన్నారు. వాళ్ళు అంటున్నారు, ఈ కూలిపోయిన 5 అంతస్తుల భవనం కింద మేము 4 ప్రాణాలతో బ్రతుకున్నాం, మా ప్రాణాలు కాపాడండి కాపాడండి ఏడుస్తుంటే అందరూ గడగడ వణికిపోతున్నారు. వెంటనే అందరూ కొంతమంది పోలీసులు ఫోన్ చేశారు. 100 మంది పోలీసులు ఆ స్థలంలోకి వచ్చారు. ఫైర్ సర్వీస్ వాళ్ళు వచ్చారు. ఫైర్ ఇంజిన్ వచ్చింది. ఈ ఫైర్ సర్వీస్ వాళ్ళు పోలీసులు కలిపి ఆ కింద బ్రతుకున్న 4 ప్రాణాలు కాపాడడానికి రెస్క్యూ ఆపరేషన్ స్టార్ట్ చేశారు. ఇదంతా టీవీలో చూస్తున్నా వైజాగ్ కలెక్టర్ గారు, పోలీస్ కమిషనర్ గారు తమ దగ్గరికి వచ్చి ఎంక్వైరీ ప్రారంభించారు. అసలు బిల్డింగ్ ఎందుకు పడిపోయింది? నేను కారణం ఏంటంటే అందరూ చెప్తున్నారు, నాణ్యత లేని నిర్మాణం వల్ల పడిపోయింది, నాశరకమైన నిర్మాణం. అందరూ కొంతమంది అంటున్నారు అందులో సరిగ్గా సిమెంట్ కూడా వేయలేదు. ఎవరు దీన్ని బిల్డరు, ఎవరు ఇంజనీర్ అని అడిగారు. అందరూ ఒకే పేరు చెప్తున్నారు, భోగి శాంతారావు మైమోరియల్స్. వెంటనే 100 మంది పోలీసులు వచ్చి నన్ను స్థలంలో తీసుకొచ్చి ఆ కూలిపోయిన భవనం యొక్క అన్ని మెటీరియల్ శాంపుల్ తీసి నా మీద అనేక మంది క్రిమినల్ కేసులు బుక్ చేస్తున్నాను. నేను అనుకున్నాను, నేను అయిపోయాను, నా లైఫ్ అయిపోయింది. రెస్క్యూ ఆపరేషన్ స్టార్ట్ చేస్తున్నారు. ఆ రాత్రంతా ఎన్ని ప్రయత్నం చేసినా, ఎంత ప్రయత్నం చేసినా ఆ 4 ఒక్క డెడ్ బాడీ కూడా రావట్లేదు. ఒక్క డెడ్ బాడీ కూడా రావట్లేదు. వెంటనే కలెక్టర్ గారు ఫోన్ చేసి, వైజాగ్ పోర్ట్ ట్రస్ట్ ఫోన్ చేసి, ప్రాణాలు పోతే అర్జెంట్గా 2 బుల్డోజర్లు, 2 ప్రొక్లీనర్లు, 2 క్రేన్లు పంపని ఆటలు వేస్తే పెద్ద పెద్ద యంత్రాలు వచ్చాయి. అవన్నీ కూడా న్యూస్లో కవరేజ్ ఉంది. ఈ పుస్తకం వెనకం కూడా ఉంది. ఆ డీటెయిల్స్ వీడియోస్ ఇంకా ఎక్కువగా ఉంది. ఎప్పుడైతే యంత్రాలన్నీ వచ్చాయో, మిషన్స్ అన్నీ వచ్చాయో, ఆ కూలిపోయిన 5 అంతస్తుల భవనానికి పెద్ద గొలుసులు కట్టి క్రేన్స్తో ఆ 5 అంతస్తుల బిల్డింగ్ పైకి లేపుతున్నారు. ఇంచుమించు 7-8 అడుగులు ఎత్తి పైకి లేపారు. ఈ 4 మనుషులు ఏమని చూస్తున్నారు. ఆశ్చర్యం తెలిసింది అందరూ చూస్తున్నప్పుడు. ఆ 4 మనుషులు ఆ కూలిపోయిన భవనం కింద క్షేమంగా బ్రతికే ఉన్నారు. నాకు చాలా సంతోషించింది. ఆ 4 ప్రాణాలు గుప్పుట్లో పెట్టుకుని పరిగెత్తుకుని వస్తున్న బయటికి మించుమించి సగం దూరం దగ్గర వచ్చేటప్పటికి ఆ భవనానికి కట్టి గొలుసులు బరువులు తట్టుకోలేక మేము చూస్తుంటే ఒక్క గొలుసు తప మేము దిగిపోయి మొత్తం 5 అంతస్తుల భవనం మేము చూస్తుంటే ఆ 4 తమే పడుతుంది. అందరూ అడుగుతున్న కేకలు అక్కడిక్కడ వణుకొచ్చి పోయినేస్తాం. ఎందుకు ఇలా జరిగింది నాకు. మొత్తానికి అందరూ అన్నారు, ఆ 4 మనుషులు మొక్కలు అయిపోయారు. ఆ రాత్రి దగ్గర మేము ఎన్నో ప్రయత్నాలు చేశాం, కానీ ఆ 4లో కనీసం ఒక్క డెడ్ బాడీ కూడా బయటకు రాదు. ఆ 2వ రోజు కూడా ప్రయత్నం ప్రారంభించాం. ఆ 2వ రోజు అంతా ఎంత ప్రయాసపడ్డాము. ఆ 4లో కనీసం ఒక్క డెడ్ బాడీ కూడా రాలేదు. 3వ రోజు కూడా ప్రయత్నం చేశాం. 3వ రోజు కూడా ఎంత ప్రయత్నం చేసినా ఒక్క డెడ్ బాడీ కూడా రాలేదు. ఆ కింద తల్లిదండ్రులు బంధువులు అంటారు, 3 రోజుల తర్వాత ఆ 4 డెడ్ బాడీలు ఏమవుతాయంటే కుళ్ళిపోయి పురుగులు పట్టేస్తాయి. అంచేత ఆ డెడ్ బాడీ పీసెస్ అయినా మాకు ఇవ్వండి అన్నారు. వెంటనే కలెక్టర్ ఆర్డర్ చేశారు. ఆ పడిపోయిన భవనాన్ని మొక్కలుగా నరికేసి ఆ డెడ్ బాడీ పీసెస్ బయటకు తీసి పోస్ట్ మార్టం చేసి వాళ్ళు పంపన్నాను. బిల్డింగ్ మొక్కలు చేయడం ప్రారంభమైంది. అందరూ అంటున్నారు 4 డెడ్ బాడీ పీసెస్ వస్తాయంటున్నారు. ఇట్లాంటి పరిస్థితుల్లో ఎవరు నన్ను కాపాడుతారు నాకు తెలియట్లేదు. పోలీసులు అంటారు, నువ్వు జైలుకి వెళ్ళి బయటకు రావు, నేను ఎవరు రక్షించలేరు అంటున్నాను. ఆ 4 జరిపి డిక్లేర్ చేశారు, నన్ను జైలుకి తీసుకెళ్ళిపోతున్నారు.
నా మీద 38 క్రిమినల్ కేసులు బుక్ చేసి నన్ను జైలుకి తీసుకెళ్తుంటే అందరూ అంటున్నారు, యావజ్జీవ ఖైదీగా నువ్వు జైల్లో ఉండిపోతావు, నీ కారణంగా నలుగురు మనుషులు చనిపోయారు అంటున్నారు. నాకు భయం వస్తుంది. ఇటువంటి పరిస్థితులు ఎవరు నా ప్రాణాన్ని కాపాడారు, ఎవరు నా కుటుంబాన్ని రక్షిస్తారు ఏడుస్తుంది భయంకర పరిస్థితులు. నా దగ్గర పనిచేసే ఒక పని మనిషి, ఒక సామాన్యమైన పని మనిషి పరిగెత్తుకొచ్చింది. నేను పూజించిన వెండి బంగారు విగ్రహాలు ఎవరు నన్ను కాపాడలేకపోతున్నారు, నా డబ్బు నన్ను కాపాడలేకపోతుంది, నా ఆస్తి నన్ను కాపాడలేకపోతుంది, నా ఫ్యాక్టరీ నన్ను కాపాడలేకపోతుంది. ఎవరు కాపాడతారు ఏడుస్తున్నప్పుడు నా దగ్గర పనిచేసే ఒక పని మనిషి లక్షల మంది ప్రజలను పరిగెత్తుకొచ్చి మేమందరం చూస్తుండగా మోకాలేసి 2 చేతులు పైకెత్తి ఒక విచిత్రమైన ప్రార్థన చేస్తున్నాను. ఏమో తెలుసా? యేసు ప్రభువా, నువ్వు అద్భుతాలు చేసే దేవుడివి, నువ్వు ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడివి, నీకు అసాధ్యమైనది ఏది లేదు. పైగా అమ్మాయికి విచిత్రమైన మాట్లాడారు, ప్రభువా నువ్వు మృతుడు కాదు, నువ్వు సజీవుడైన దేవుడు అంటది. యూఆర్ నాట్ ఎ డెడ్ గాడ్, యూఆర్ లివింగ్ గాడ్ అంటుంది. ఆశ్చర్యం ఇస్తుందండి. యేసు ప్రభు సజీవుడు దేవుడా అనుకున్నాను. పైకి ఇంకో మాట ఏమంటుంది సార్, ప్రభువా నువ్వు సజీవుడైన దేవుడు కాబట్టి నువ్వు మాట్లాడతావు. ఈ ప్రమాదం జరిగే స్థలంలో నువ్వు ఒక్క మాట సవరిస్తే చాలు, ఆ చనిపోయిన 4 మనుషులు బతికొచ్చేస్తానండి. పబ్లిక్గా ప్రార్థన చేస్తారు, రహస్యంగా పబ్లిక్గా. నాకు ఆశ్చర్యం వేసింది. నిజంగా యేసు ప్రభు మాట్లాడతాడా? యేసు ప్రభు మాట్లాడినప్పుడు చనిపోయిన 4 మనుషులు బతికొస్తారు అనుకుంటున్నాను, అందరూ అనుకుంటున్నాను. ఎప్పుడైతే నేను మనసులో అనుకుంటున్నానో ఆ వాచ్మెన్ భార్య, ఆ పని మనిషి నా వైపు చేయి చూపించి, ప్రభువా ఈ మనిషితో మాట్లాడంటుందండి, ఈ మనిషితో మాట్లాడంటుంది. నాకు శివరి వచ్చింది. ఏంటి అమ్మాయికి పిచ్చా? యేసు ప్రభు నాతో మాట్లాడమంటుందండి. ఈ అమ్మాయికి పిచ్చాలనుకుంటున్నాను నేను. నిజంగా యేసు ప్రభు మాట్లాడతాడు అనుకుంటున్నాను. ఆశ్చర్యం తెలిసింది. లక్షల మంది ప్రజలందరూ చూస్తుండగా ఆకాశం నుంచి ప్రభు నాతో మాట్లాడుతున్నాడు. ప్రభు నాతో మాట్లాడుతున్నాడు. ఒక అద్భుతమైన స్వరం ఎవరో నాతో మాట్లాడుతున్నారు. ఏమని మాట్లాడుతున్నారు తెలుసా? అక్కడే ప్రయత్నించే, పలానా స్థలంలో ప్రయత్నించే, ఆ 4 మనుషులు బతికొస్తారని చెప్తున్నాడు. మీరందరూ నన్ను తిట్టుకుంటే నేనేం చేయలేదు, నిజం చెప్తున్నాను. నేను మాత్రం నమ్మలేదు. ఎందుకంటే తెలుసా, యేసు ప్రభుతో మాట్లాడే అనుభవం నాకు లేదు. నేను ఎప్పుడు వెండి బంగారు విగ్రహాలు పూజ చేసుకున్నాను, ఆ విగ్రహాలు ఎప్పుడు నాతో మాట్లాడాలి. నేను పూజించిన ఏ విగ్రహమో ఎప్పుడు నాతో మాట్లాడాలి. ఇది నిజం. నాతో మాట్లాడుతుంది యేసు ప్రభు కాదో నాకు తెలియదు. ఎందుకంటే సైన్స్ దీనికి ఒప్పుకుంటుందా? సైన్స్కి ఏం కావాలా? రుజువులు, ఆధారాలు కావాలి. అందుకని నాతో మాట్లాడుతుంది యేసు ప్రభు కాదు నాకు తెలియదు వద్దా. అందుకే నేనేం చేశానంటే అందరూ చూస్తున్న చేతులు ఎత్తి గట్టిగా వస్తున్నాను. ఎవరు వస్తుంది మాట్లాడుతున్నా, నాతో మాట్లాడుతుంది నిజంగా యేసు ప్రభువా అని అడుగుతున్నానండి. అందరూ నా వైపు చూస్తున్నారు. నాకు పిచ్చెక్కింది అనుకుంటున్నాను. నేను అంటున్నాను, నాతో మాట్లాడుతున్నవాడు నిజంగా యేసు ప్రభు అయితే నేను ఎక్కడ ప్రయత్నం చేయాలో ఆ స్థలాన్ని నువ్వు నాకు చూపించా. అందరు నవ్వుతున్నారంటే ఇది పిచ్చెక్కింది, యేసు ప్రభు చూపిస్తాడా అంటున్నాను. అప్పుడు నేనేమన్నా తెలుసా, నాకే కాదు ఇక్కడ చూస్తున్న ప్రజలందరినీ చూపించు, అప్పుడు అందరూ నమ్ముతారు అన్న. అందరూ నమ్ముతారు లేదు, కానీ ఆ ప్రజలు ఏమంటున్నారు తెలుసా, నిజంగా యేసు ప్రభు అందరికీ ఆ స్థలం చూపిస్తాడా, అందరికీ ఆ స్థలం చూపిస్తాడు అంటున్నారు. ప్రియులారా, యథార్థంగా చెప్తున్నాను, మేమందరం చూస్తున్నామండి. ఆ పని మనిషి ప్రార్థన చేస్తుంది, లక్షల మంది ప్రజలు మేమందరం చూస్తున్నాము. మేమందరం చూస్తున్నాం. ఏం జరిగింది తెలుసండి, ఈ కుప్పకూలు పడిపోయిన ఐకమత్య భావం ముందు అద్భుతంగా, ఆశ్చర్యంగా భూమిలో నుంచి, మట్టిలో నుంచి ఒక గొప్ప వెలుగు పైకి వచ్చిందండి. గొప్ప వెలుగు వచ్చింది. వెంటనే ఈనాడు ఆంధ్రజ్యోతి ఆంధ్రపత్రిక విలేకరులు పరిగెత్తుకెళ్ళి ఫోటోలు తీశారండి. టీవీలో చూపిస్తున్నారు. పడిపోయిన బిల్డింగ్ ముందు వెలుగు వస్తుంది. ఆ ఫోటో న్యూస్ పేపర్ ప్రింట్ చేశారు. ఈ సాక్ష్యం పుస్తకంలో ప్రింట్ చేశారు. ఇదంతా చీకటే, భూమి నుంచి వెలుగు వచ్చేస్తుంది.
ప్రియులారా, ఇది అబద్ధం కాదు, బోగస్ మాటలు కాదు, ఇవి నా సొంత ఫోటోలు కాదు. అప్పుడు నా దగ్గర కెమెరా లేదు, నేను తీసిన ఫోటోలు తీసిన ఊరుకుంటారు అసలు. న్యూస్ పేపర్ నుంచి పబ్లిష్ చేసినవి న్యూస్ పేపర్ స్కాన్ చేసి ప్రింట్ చేశారు. అందుకే డేట్ చెప్తున్నాను. మీరు వెబ్సైట్లోకి వెళ్ళి న్యూస్ పేపర్ ఓపెన్ చేసి చూడండి, ఇవే ఫోటోలు ఉంటాయి. ఆశ్చర్యంగా లక్షల మంది ప్రజల మధ్య వెలుగు వచ్చిందండి. అందరూ అంటున్నారు, ఈయన అడిగినట్టే దేవుడు వెలుగు చూపించాడు అంటారు. నిజమే, నేను అడిగినట్టే దేవుడు వెలుగు చూపించాడు కాబట్టి దేవుడు చెప్పిన ప్రకారం నేను ఆ స్థలంలో ప్రయత్నం చేయాలి వద్ద చెప్పండి. ప్రయత్నం చేయలేదు. ఎట్లా ప్రయత్నం చేయడం చూస్తున్నాము. కొంత దూరంలో ఈ పోలీస్ డిపార్ట్మెంట్లో ఫైర్ సర్వీస్ వాళ్ళు ప్రయత్నించి పడేసిన పనిముట్లు ఉంటే అందులో గడపలు ఉండిపోతారు. మా ప్రాంతంలో క్రోబా, ఆ గడపలు తీసుకుని పబ్లిక్ అందరూ చూస్తాను, రాష్ట్రం కాదు, పబ్లిక్ అందరూ చూస్తుండగా ఆ వెలుగు వచ్చే స్థలంలో నేను తవ్వడం ప్రారంభించాను. పబ్లిక్ జరిగిందండి, అందరూ చూస్తున్నారు ఏం జరుగుతుంది. కొంత సమయం అయిన తర్వాత నేను తవ్వుతున్న ఆ స్థలం దగ్గర నుంచి ఒక భార్య, ఒక భర్త, ఇద్దరు చిన్న పసిపిల్లలు, నలుగురు కూడా సజీవులుగా బ్రతికొచ్చారండి. నలుగురు బ్రతికొచ్చారు. వెంటనే ఈనాడు రాత్రి పత్రికలు పరిగెత్తుకొచ్చి ఫోటోలు తీసి ఆ నలుగురు బతికొచ్చిన ఫోటోలు వేశారండి. కాబట్టి నలుగురు బ్రతికొచ్చారండి. ఆ బ్రతికొచ్చిన నలుగురు క్రైస్తవులు కాదండి, భయంకరమైన విగ్రహారాధికులు, గలమలకు చెందిన వ్యక్తి. ఆ కింద నుంచి బతికొచ్చిన వ్యక్తి పెద్ద పెద్ద అపార్ట్మెంట్ బిల్డింగ్ కంటే కాంట్రాక్టర్, లక్షలు సంపాదించే వ్యక్తి ఈరోజు ఆయన దేవుని సేవకుడుగా మారిపోయాడు. ఆ నలుగురు ఇంకా బతికే ఉన్నారండి. వాళ్ళ ఫోన్ నెంబర్ కావాలి మీకు ఇస్తారు, వాళ్ళతో మాట్లాడుకుంటుంది. ఇదంతా చూసిన స్థలంలో 15 మంది పోలీసులు బాప్టిజం తీసుకున్నారు. 15 మంది పోలీసులు బాప్టిజం తీసుకున్నారు. నన్ను అరెస్ట్ చేసిన సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు ఇప్పుడు మా చర్చకి వస్తున్నారు, మేము అందరూ బతికే ఉన్నాం, మీరు ఓకే వేస్తే మమ్మల్ని చూడొచ్చు. ఐసా ఒక్క పని మనిషి ప్రార్థన ఎన్ని జీవితాలు వచ్చింది. ఒకసారి ఒక గొప్ప ఎన్ని ప్రాణాలు కాపాడిందో. అందుకే యేసుప్రభు అన్నాడు, మీరు లోకంలో పిల్లరా రోజు మన కుటుంబాల్లో ప్రార్థన జరుగుతుంది, చేస్తారు దేవుడు. మనం భర్తలు ఒక లేటు వచ్చిన భార్యను ప్రార్థన చేయండి, పిల్లలు పెట్టుకుని ప్రార్థన చేయండి. పిల్లలు విసుగ్గా ఉంటుంది, ఈ కంట్రీ అలాంటిది, తప్పదు, మనం కూర్చొని ప్రార్థన చేద్దాం. సంవత్సరం తల్లిదండ్రులు సరిగ్గా పెంచితే ఇంకా సంవత్సరం ఎంతో గొప్ప కార్యాలు చేసేవాడండి, దేవుడికి ఎంతో ఉపయోగపడేవాడండి, దేవుడి ఉద్దేశం నెరవేర్చేవాడు. మన పిల్లలు కూడా దేవుడి ఉద్దేశం నెరవేరుస్తారు. మంచి అందరితో తల ఉంచి ప్రార్థన చేద్దాం మన పిల్లల కోసం. ఈ దేశం ఎందుకు మనం తీసుకొచ్చాం? దేర్ ఇస్ ఎ పర్పస్. నీకెందుకు ఇల్లు ఇచ్చాడు, నీకెందుకు కారు ఇచ్చాడు, నీకెందుకు ఉద్యోగం వచ్చాడు, నీకెందుకు పంపించాడు, దేర్ ఇస్ ఎ పర్పస్. ఎందుకు పిల్లలు ఇచ్చాడు, నీకెందుకు పర్పస్. నిస్సారంగా ఉండడానికి కాదు, మనం ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటాం. ఆ పాడు టీవీ నాకద్దు, ఆ కాలక్షేపం నాకద్దు, ప్రార్థన గడుపుతావు, రీఛార్జ్. నువ్వు సెల్ ఫోన్ వాడతావు, బ్యాటరీ డిశ్చార్జ్ అయిపోతే అయ్యో డిశ్చార్జ్ అయిపోతే వెంటనే ప్లగ్ కనెక్షన్ ఇస్తావే. దేవుడితో ఎందుకు కనెక్షన్ పెట్టుకోకూడదు? మరలా రీఛార్జ్ అవ్వడానికి ఎందుకు మనం దేవుడితో కనెక్షన్ పెట్టుకోకూడదు? ప్లగ్ టు జీసస్, ప్లగ్ టు గాడ్. నీకు నువ్వు ఛార్జింగ్ చేసుకోవడానికి టైం దొరకట్లేదా? డిశ్చార్జ్ అయిపోయి ఫోన్ పనిచేయదు. ఎవరితో కాంటాక్ట్స్ ఉండవు, దేవుడితో కాంటాక్ట్ లేదా? ప్రార్థన ప్రారంభించు, రీఛార్జ్. నిస్సారంగా ఉండదు. మనుషుల చేత తక్కువపడ్డ దేవుడికి ఇష్టం లేదు. మన పిల్లలు మనుషుల చేత తక్కువపడ్డ దేవుడికి ఇష్టం లేదు. దేవుడు అడుగుతున్నాడు, నీ ఇంటిలో నువ్వు ప్రార్థన చేస్తున్నావా? కేవలం చర్చిలో వచ్చినప్పుడు ప్రార్థన చేస్తున్నావా? వారానికి ఒకసారి ప్రార్థన సరిపోద్దా? వారానికి ఒకసారి నీ సెల్ ఫోన్ రీఛార్జ్ చేసుకుంటున్నావా? రోజు రీఛార్జ్ చేస్తున్నావా? పరిశుద్ధ ప్రార్థన. ఒక పని మనిషి ప్రార్థన ఎన్ని జీవితాలు మార్చిందో మాకు మాట్లాడు. నాలో ప్రార్థన తగ్గిపోయింది, నేను నిస్సారంగా మారిపోతున్నాను. ఈరోజు నువ్వుతో మాట్లాడావా?
సంసోన్లాగా నిస్సారంగా మారడం నీకు ఇష్టం లేదు. నీకు నేను దూరం అయిపోవడం ఇష్టం లేదయ్యా. నీకు నేను దూరం అయిపోవడం నీకు ఇష్టం లేదు తండ్రి. నా పిల్లలు దూరం అయిపోవడం నీకు ఇష్టం లేదయ్యా. నా కుటుంబం నీకు దూరం అయిపోవడం నీకు ఇష్టం లేదయ్యా. ఏ శాపం అనిపించడం నీకు ఇష్టం లేదు తండ్రి. ఈరోజు వల్ల నాకు గుర్తు చేశాను. నా ఇంట్లో ప్రార్థన లేదు నీకు తెలిసిపోయిందయ్యా. నా కుటుంబంలో ప్రార్థన లేదు నీకు తెలిసిపోయింది తండ్రి. కాలక్షేపం కోసం బ్రతుకుతున్న దేశంలో తెలిసిపోయింది ప్రభువా. డబ్బు సంపాదన ప్రాముఖ్యత కాదయ్యా. తెలిసే పర్పస్. నన్ను ఏర్పాటు చేసుకున్నావు తెలిసే పర్పస్. నా పిల్లల్ని ఇచ్చే తెలిసే పర్పస్. నన్ను దేశం తీసుకుంటే తెలిసే పర్పస్. నాకు ఇల్లు ఇచ్చే తెలిసే పర్పస్. నాకు ఇంటికి కారు ఇచ్చే అన్నీ ఇచ్చావు తండ్రి. నీకు స్తోత్రం. ఈ రాత్రి కూడా నా మాట్లాడి స్తోత్రం. నన్ను ఆశీర్దిస్తున్న స్తోత్రం ప్రభు. నన్ను సారవంతంగా చేస్తున్న స్తోత్రం తండ్రి. దేవుని శక్తితో నన్ను నింపి పంపిస్తున్నందుకు నీకు స్తోత్రం అయ్యా. నీకు స్తోత్రం అయ్యా. నీకు స్తోత్రం అయ్యా. నీ శక్తితో వెళ్ళి నేను ప్రార్థన చేస్తాను తండ్రి. నా కుటుంబాన్ని కాపాడు, నా పిల్లల్ని కాపాడు, నా జీవితాన్ని కాపాడు. నేను ఏదో ఒకటి కోసం చెయ్యాలి తండ్రి. సంవత్సరం చనిపోయేటప్పుడు 3000 మంది శత్రువులు చెప్పేసాడయ్యా. ఒక్క పేదలు దేవుడు వాక్యం చెప్పి 3000 మంది సంఘంలో చేర్చాడయ్యా. మేము కూడా బలమైన కార్యం చేయడం గొప్ప చూపించాం. అనేక ఆత్మ రక్షించడం గొప్ప చూపించాం. మమ్మల్ని దీవించడం ఆస్వాదించండి. యేసు నామములో అడిగి వేడుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనాలండి. ప్రభు మిమ్మల్ని అందరినీ ఎంతో ప్రేమిస్తున్నారండి. ఈరోజు చక్కటి మాటలు మీ దగ్గర తీసుకొచ్చారు. ఒక అద్భుతమైన సాక్ష్యం తీసుకొచ్చారు. ఇలా నా దగ్గర దేవుని శక్తిని ఈ సాక్ష్యం పుస్తకాలు తెలుగులో ఉన్నాయి. 3 పుస్తకాలు మాత్రం ఉన్నాయి. అయితే ప్రింటింగ్కి ఇవ్వాలట. మరి ఈ సాక్ష్యం పుస్తకం చదివి మీ స్నేహితులు హిందువులకి ఇవ్వండి. దేవుడి దగ్గర ఒక ఆత్మను తీసుకొస్తారు. హిందువులకి ఇచ్చి నాన్ క్రిస్టియన్స్ కానీ దేవుడు దూరంగా ఇచ్చి వాళ్ళు చదివి మరలా ఇచ్చామంటే మీ దగ్గరికి వచ్చి సబ్స్క్రైబ్ చేయండి పుస్తకాన్ని. ఈ పుస్తకం నేనేం ప్రైస్ పెట్టట్లేదు. దీని ప్రింటింగ్ కోసం మీరు ఏదైనా ఇవ్వంటే మీరు దీవించబడతారు. 3 పుస్తకాలు మాత్రం ఉంది. దీని ప్రింటింగ్ కోసం మీరు ఏదైనా ఇవ్వండి. సాక్ష్యం సీడీలు కూడా 3 ఉన్నాయి. అందులో వీడియోస్ కూడా వస్తాయి. బిల్డింగ్ ఎలా పడిపోయింది, అందులోకి ఎలా బతికొచ్చారు, అవన్నీ కూడా డైరెక్ట్గా న్యూస్ ఛానల్ వాళ్ళు రికార్డ్ చేసింది. అంచేత ఆ సాక్ష్యం సీడీలు 3 ఉన్నాయి. సీడీ తీసుకున్న పుస్తకం తీసుకోవట్లేదు. పుస్తకం తీసుకుని సీడీ తీసుకోవాలి. అంచేత ఆ సీడీ మీరు తీసుకోవచ్చు. దాని రికార్డింగ్కి ఆ పరిచయం కోసం మీరు ఏదైనా వాళ్ళకి ఇవ్వండి. ముఖ్యంగా దేవుడు మాకు ఇచ్చిన భారం ఒరిస్సా. మేము ఒరిస్సా వాటర్లో వైజాగ్లో ఉన్నాం. అంచేత ఒరిస్సాలో సెల్ ఫోన్ సిగ్నల్స్ లేని ప్రాంతాలకు వెళ్ళి సువార్త చేస్తాం. అంచేత ఎక్కువ వాల్ పోస్టులుగా కాకుండా మరి హ్యాండ్ బిల్స్తో మాకు మా చర్చికి అంటే ఇక్కడ ఎలాగ మెక్సికన్స్ పని మనుషులు వస్తారు, పని వాళ్ళు వస్తారు. అక్కడ ఒరిస్సా పని వాళ్ళు వస్తున్నారు. మా చర్చికి ఒరిస్సాలో ఒరిస్సా వాళ్ళు పనిచేసే పని వాళ్ళు మా చర్చికి వస్తున్నారు. వాళ్ళ ద్వారా సువార్త వెళ్తుంది. అక్కడ మెడికల్ క్యాంప్స్ పెడుతున్నాం. మా చర్చిలో డాక్టర్స్ ఉన్నారు, వాళ్ళు సమర్పించుకున్నారు. వాళ్ళు మెడికల్ క్యాంప్స్ పెట్టి వాళ్ళకి మెడిసిన్స్ ఇస్తున్నాం. ఆ తర్వాత పాత బట్టలన్నీ కలెక్ట్ చేసి వాష్ చేసి ఇస్త్రీ చేసి వాళ్ళకి బట్టలు ఇచ్చి, ఒరిస్సాలో ఫుడ్ సరిగ్గా ఉండదు కాబట్టి 4-5 బస్తాలు బ్యాగ్స్ బియ్యం తీసుకెళ్ళి వండుకొని మేము తింటూ ఆరపెడుతూ అలా చేయటం వల్ల మాకు సువార్త మంచిగా జరుగుతుంది. అంచేత బాప్టిజాలు ఒరిస్సాలో ఇవ్వడం కుదరదు కాబట్టి కలెక్టర్ పర్మిషన్ తీసుకోవాలంటే వాళ్ళని ఆంధ్ర తీసుకొచ్చి మరి ఆంధ్రలో బాప్టిజాలు ఇస్తున్నాం. మాకు చేదోడు వాదోడుగా మరి ఎల్వి ప్రసాద్ ఐ హాస్పిటల్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఈ మధ్యని 2 డాక్టర్ని ఒక ఐ వ్యాన్ని పంపిస్తున్నారు. దాని పెట్రోల్ మాత్రం వాళ్ళు వ్యాన్కి డబ్బులు తీసుకోవట్లేదు. ఆయిల్ మాత్రం మేము ఫిల్ చేస్తున్నాం. వాళ్ళు వచ్చి మంచి కోఆపరేట్ చేస్తున్నారు. దేవుడి కార్యాలు చక్కగా జరుగుతుంది. మంచి సువార్త జరుగుతుంది. ఒరిస్సాలో అనేక మంది మందిరాలు కట్టాలి. ఒరిస్సాలో 1000 గ్రామాలకు కూడా చర్చ లేదండి. మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆంధ్రాలో ఉంది కానీ ఒరిస్సాలో 1000 గ్రామాలు కూడా చర్చ లేదు. కాబట్టి ఒరిస్సా కోసం ప్రార్థన చేయండి. బీహార్ కోసం ప్రార్థన చేయండి. అలాంటి ప్రాంతాల్లో దేవుని సువార్త జరగాలి. అలాంటి ప్రాంతాల్లో దేవుని చిత్తమైతే మన పిల్లలు మిషనరీలుగా వెళ్ళాలి. దేవుడు తన మాకు దీవించిన కాక ఈ సమయాన్ని ప్రకటిస్తుంది.